అందరి బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి చక్కటి ఈ 3 రోజులు కూడా దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశాలు. దాన్ని మనం అందరూ కూడా ఉపయోగించుకోవడానికి దేవుడు కృపను బట్టి మరి నిన్న రోజున ఉదయం, సాయంత్రం జరిగాయి. మరి ఈరోజు ఉదయం, సాయంత్రం జరుగుతున్న ఈ ఆరాధనలో దేవుడు మన అందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. మరి చక్కగా పరిచర్లో అరవింద్ అన్న ఈ యొక్క పరిచర్లో చక్కగా మేమందరూ కూడా 5 మండలాలు చేగుంట, రామాయణపేట, శివంపేట, వెల్దుర్తి మండలం, తూప్రాన్ మండలం, మేడ్చల్ మండలం, ఈ 5-6 మండలాల్లో ప్రతి మంగళవారం మరి ప్రార్థన ఉద్యమం పెట్టి మరి అనేక మంది దైవ సేవకుల్ని 30 మంది దైవ సేవకుల్ని పిలిపించి అక్కడ ప్రార్థన చేపిస్తున్నాం. ఎర్లీ మార్నింగ్ అన్న 6 గంటలకు లేచి 7 గంటలకు నా దగ్గరికి వస్తారు. 7:30 నుంచి మేము 8 గంటల వరకు అక్కడ వెళ్ళిపోతున్నాం. అక్కడ అనేక మంది దైవ సేవకులతోటి ప్రార్థన జరిగిస్తున్నాము. మరి వాళ్ళకి మంచి టిఫిన్ పెట్టి చిన్న కానుకిచ్చి ప్రార్థన ద్వారా మరి ఈ యొక్క పరిచర్లో నేను చూస్తున్నాము. అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా విచిత్రపోతున్నారు. ఏమంటున్నారంటే ఇంతవరకు మా ఏరియాలో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఎవరు పెట్టలేదు. భోజనాల మీటింగ్ పెట్టారు కానీ బ్రేక్ఫాస్ట్ మీటింగ్లు ఎవరు పెట్టలేదు. అంటే ఎర్లీ మార్నింగ్ అంత తొందరగా పాస్టర్లు ఎవరు రారు. పాస్టర్లు అందరూ కూడా ఎలా వస్తారంటే మీటింగ్కి 11 గంటల 12కి వస్తారు. మనలా మీకు ఎలాగో మేము కూడా అలాగే అందరం అలాంటి బ్యాచే. కాబట్టి వాళ్ళు 7 గంటల బ్యాచ్కి రమ్మంటే అసలు ఇంకా ఎట్లా వస్తారు? మామూలుగా కుదరదు. కానీ మేము వెళ్ళేసరికి అక్కడ 25 మంది పాస్టర్లు మోకాళ్ళేసి ఆరాధన చేస్తున్నారు. అద్భుతంగా దేవుని పరిచయం జరిగిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి అలాంటి గొప్ప పరిచయం. దీన్ని మరి రాజభూషణ్ అని ఉన్నారు, సాలగూడెంలో పరిచయం చేస్తారు మాతో. అన్నను బట్టి కూడా వందనాలు. మరి ఈ యొక్క 23 ఏమండి 2023లో నేను ఇక్కడ పరిచయం అయ్యాను. 24 వచ్చాం. తర్వాత 25లో మరి దేవుని కృపను బట్టి ఆన్లైన్ ప్రార్థన ఏప్రిల్ 30వ తారీఖు నేను వచ్చాను. 31వ తారీఖు ఆదం బెన్ని గారు వచ్చారు. ఆ రోజు జరిగిన తర్వాత 2వ తారీఖు అక్కడికి వెళ్ళాం. తర్వాత నేను అక్టోబర్లో వచ్చినట్టు అనిపిస్తుంది. దాకా వచ్చింది కదా, ఒక రోజు వచ్చినట్టుంది, నాకు గుర్తులేదు సరిగ్గా. కానీ దేవుని కృపను బట్టి మరి ఈరోజు మళ్ళీ ఒకసారి ఈ యొక్క పరిచర్లో మనం కొద్ది నిమిషాలు వాక్యాన్ని అందించడానికి చక్కటి అవకాశాలు దేవుడు నాకు అనుగ్రహించినందుకు మరి నిన్న రావాల్సింది కానీ కొంచెం ఆటంకమైంది. దేవుడు మళ్ళీ తిరిగి సెట్ చేశాడు. అవన్నీ కూడా దేవుడు మహిమ. మనం అందరూ కూడా ఈ అంత్య దినాల్లో మరి ముఖ్యంగా ఎక్కువ టైం ఏమండి ప్రార్థనలో ఉండడానికి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిస్థితులు సరిగ్గా లేవు. వాటన్నిటిని మనం అందరూ కూడా సరిచేయాలంటే క్రైస్తవులు తప్పకుండా ప్రార్థన చేయడానికి ముందుకు రావాలి. ఇలాంటి మీటింగ్లలో కానీ ఇలాంటి సభలలో దేవుడు మనకు ఒక గొప్ప ఆధిక్యచ్చినప్పుడు దాన్ని మనం ఉపయోగించుకోవడానికి మరి శక్తిలో ఉపయోగించుకోవడానికి మీరు ప్రార్థన చేయండి. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, కరుణగల దేవా, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. మహిమోన్నతుడా నీకు వందనాలు. అద్భుతాలు చేసే దేవా నీకు వందనాలు. మా మధ్యలో ఈ స్థలంలోకి రండి అయ్యా. మేము అయోగ్యులము, అభాగ్యులము తండ్రి. మా జీవితాలు ఎందుకు పనికిరావు, కానీ నీవు కృప చూపించి నీవు రక్షించి నాయనగో అనేకులకి నాయన మమ్మల్ని మీరు ఆశీర్వాదకరంగా మార్చారు. ఒక బోరగా వాడుకోండి అయ్యా. మీ యొక్క జ్ఞానంతో మమ్మల్ని నింపండి, మీ ఆత్మతో నింపండి, అభిషేకంతో నింపండి. మీ కృపాశక్తి స్థలమంతా విడుదల చేయమని ప్రార్థన చేస్తాం. నీ పరిశుద్ధాత్మ అభిషేకం నడిపింపులోనికి మేము వస్తుంటున్నాం. మీరే కృప చూపించండి అయ్యా. గొప్ప దేవుడానికి వందనాలు. కార్యాలు జరుగునుగాక. నీ కార్యం విడుదల చేయబడునుగాక. ఈ స్థలమంతా కూడా నీ మహిమతో నింపుతున్నందుకై అయా, పరిశుద్ధాత్మ అభిషేకపు కొమ్ము మా మధ్యలో దిగి వస్తున్నందుకై నీకు వందనాలు చెల్లిస్తూ బలంగా వాడుకోండి. మీ శక్తితో నింపి వాడుకోమని. ఈ స్థలంలో ఏది కావాలో అది నాయన బలంగా మీరు బలపరచమని. ఈ సంఘానికి, సేవకులకు, పరిచర్లకు, అలాగే చుట్టుపక్కల ఉన్న బిడ్డలందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఈ 3 రోజులు అద్భుతంగా మార్చి నేను ఈ చింతల షాపూర్ ఏరియాలో ఒక రాజీవ్ గాంధీ నగర్లో నేను ఒక గొప్ప ఉజ్జీవం రగులుకున్నట్లు, ఒక గొప్ప ఉజ్జీవం మంట రగులుకున్నట్లుగా ప్రార్థన చేస్తాం. మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. కాబట్టి 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మనందరం కూడా ముందుకు వెళ్దాం. మరి జ్ఞాన సభలు అని అన్న ఏర్పాటు చేశారు. మరి జ్ఞాన సభల్లో మనందరూ కూడా ముందుకు వెళ్తున్నాము. 3 రోజులు కూడా మరి కొరింథీయులకు రాసిన పత్రికలో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాలు చదువుదాం.
నాన్న చదివారా? సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ నాన్న. దేవుని యొక్క సంధిలో మేము ప్రార్థన చేస్తున్నప్పుడు దైవ జ్ఞాన కదండి సభలు పెట్టుకున్నాం. మరి ఎవ్రీ ఇయర్ పెడుతుంటారు కాబట్టి అన్నవాళ్ళు జ్ఞానం కావాలి. ఏ జ్ఞానం కావాలి? దైవ జ్ఞానం కావాలి. ఈ రోజులు మరి ముఖ్యంగా కావాలి. లేకపోతే అది మన జీవితాలు ఎలా ఉంటాయి అంటే అది ఆటకలా బతులుగానే మార్చబడుతూ ఉంటుంది. కాబట్టి కొరింథీ రాసిన పత్రికలో మొదటి కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో రాయబడినట్లు చూడండి ఒకసారి, మళ్ళీ చదువునానా. సాక్ష్యము క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ జ్ఞానము మొట్టమొదటిగా ఏం చేస్తుందంటే మనల్ని స్థిరపరుస్తుంటుంది. తర్వాత రెండోది చూడండి, రెండోది అంటున్నాడు స్థిరపరుస్తులుగాను ఆయన యందు మీరు ప్రతి విషయంలో అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానముతోనూ ఐశ్వర్యవంతులుగా చేయబడుతుంది. రెండు అంటే అక్కడ చాలా ఉన్నాయి కానీ మనం చేసింది రెండు. మొదటిది మనల్ని దేవుడు స్థిరపరిచేవాడు. మొదటిది దేవుడు మనల్ని స్థిరపరిచేవాడు. రెండోది ఐశ్వర్యవంతులుగా చేసేవాడు ఈ జ్ఞానం. ఏమంటే అందుకే ఇక్కడ రాసిన గ్రంథంలో చూస్తే మనకు సువార్త విషయంలో చూస్తే చూడండి 18వ వచనం అంటాడు, క్రీస్తును సిలువను గూర్చిన వార్త నశించిన వానికి వెరితనము కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది కదండి. జ్ఞానం ఏం చేస్తుందంటే రక్షణలోనికి నడిపించేదిగా మాట్లాడుతుంది, రక్షణలోనికి నడిపించేదిగా. అందుకే ఈ దినాల్లో మన ఈ యొక్క అధ్యాయం అంతట్లో కూడా మీరు చూస్తే 31 వచనాలు ఉంటాయి ఇందులో. ఈ 31 అధ్యాయాల్లో ఎక్కువ శాతం ఏముందంటే జ్ఞానము 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 స్థిరపరుస్తుంది, జ్ఞానము ఐశ్వర్యులుగా మారుస్తుంది, జ్ఞానము యేసు ప్రభువు దగ్గరికి తీసుకుని వస్తుంటుంది. జ్ఞానము 31 వచనం చదివినా, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను, నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానము నీతియు పరిశుద్ధతయు విమోచనము నాయను. ఆమేన్. హల్లెలూయా. ఏమండి ఇంకా ఈ యొక్క అధ్యాయం అంతా కూడా మనం బాగా క్షుణ్ణంగా పరిశోధన చేస్తే మొదటిది స్థిరపరిచేవాడు, తర్వాత ఐశ్వర్యంతులుగా చేసేవాడు, యేసు ప్రభువు దగ్గరికి నడిపించే జ్ఞానము, తర్వాత ఏమన్నాడంటే ఏమండి మన జ్ఞానము నీతిగా మార్చబడుతుంటుంది. నీతియు తర్వాత పరిశుద్ధతయు తర్వాత విమోచకుడుగాను మార్చేవాడుగా ఉన్నాడు ఆయన మన దేవుడు. ఏమంటే ఈ యొక్క జ్ఞానం చాలా విలువైంది. ఆ జ్ఞానం కోసమే చాలా మనం అందరూ కూడా ప్రార్థన చేయాలి. అందుకే సొలొమోను ఏమడిగాడంటే, అయ్యా మీరు నాకు బంగారం వెండి అవసరం లేదు, కోట్లు ఇచ్చావు, కానీ నాకు జ్ఞానం కావాలి. ఈ రాజ్యం అంతట్లో ఏలాలంటే ఈ యొక్క దేశాలు 127 దేశాలు పరిపాలన చేయాలంటే నాకేం కావాలంటే నీ జ్ఞానం కావాలని అడిగా. ఈరోజు మనం చాలామంది జ్ఞానం అడగం కానీ టీవీ అడుగుతాం, ఫ్రిడ్జ్ అడుగుతాం, ఏమంటే కారు అడుగుతాం, లేకపోతే ఆ పక్కింటి ఆమెకు 5 తులాలు బంగారం ఉందంటే మనకు 10 తులాలు బంగారం కావాలంటాం. కాబట్టి ఒక కారు, ఇవన్నీ కూడా చాలా సింపుల్గా దేవుని దగ్గర అడుగుతుంటాం. అవి ఎంత పెద్ద విశేషం ఏమి కాదు, ఉంటాయి పోతాయి. ఒకరోజు నీ దగ్గర ఉంటుంది, ఒకరోజు నా దగ్గర ఉంటుంది, కానీ అది ఉంటాయి పోతాయి. కానీ ప్రభు అంటాడు దేవుని జ్ఞానం అనేది చాలా విలువైంది. ఆ జ్ఞానము మనిషి జీవితంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని కలిగిస్తుంది. హల్లెలూయా. మంచి జ్ఞానవంతుడు ఒక ఇంటిని కడుతున్నాడు, మూర్ఖురాలు తన ఇంటిని పీకి వేస్తుంటుంది కదా, మనం అందరికీ తెలుసు. కానీ ఈరోజు మనం చూడవలసింది ఆదికాండము 41వ అధ్యాయం తీద్దాం. ఆదికాండము 41వ అధ్యాయంలో ఆదికాండం 41, 23, 24 చదువుకుందాం. మరియు తూర్పు గాలి చేత చెడిపోయి ఎండిన 7 పీల వెన్నెలు వాటి తర్వాత మొలిచెను. ఈ పీల వెన్నెలు ఆ మంచి వెన్నులను మింగివేసెను. ఈ కలను జ్ఞానులకు తెలియచెప్పితిని గాని దాని భావమును తెలుపగల వారెవరునూ లేరని. 13 వచ్చింది చదువు, అయిపోయింది.
అతడు మాకు ఏ ఏ భావము తెలిపెనో, అతడు మాకు ఏ ఏ భావము తెలిపెనో, ఆయా భావములు తెలియచేసెను, ఆ భావములు చెప్పున జరిగెను. నా ఉద్యోగం నాకు మరలా ఇప్పించి భక్షకారిని వేలాడి దీయించనని ఫరోతో చెప్పగా. ఆమేన్, హల్లెలూయా. ఏమంటే యోసేపు గారి గురించి మనం చూస్తుంటున్నాం. ఈ యోసేపు గారు దేవుని యొక్క సంధిలో ఏమంటే చక్కగా మరి అద్భుతంగా అతనికి ఒక కలవరం ఉన్నది, మంచి జ్ఞానం వరం ఉన్నది. కళలు ఇచ్చాడు. అందుకే 11 మంది అన్నదమ్ములు వాళ్ళందరూ కూడా వచ్చి ఏమన్నారంటే, అరే వీడు కళలు కనేవాడు మనతో వస్తున్నాడు, వీడిని ఎక్కడే వేద్దామని చెప్పి ఫస్ట్ అంతా కూడా గొంతులో పడేశారు. తర్వాత ఏమన్నా అమ్మేశారు. తర్వాత పోతిఫర్ ఇంట్లో పడేశారు. పోతిఫర్ ఇంట్లో నుంచి జైల్లోకి వెళ్ళిపోయాడు. జైల్లో 2 దోస్తులు కలిశారు వాడితో. ఆ 2 దోస్తులు యోసేపు గారితో కలిసి యోసేపు గారు చెప్పారు, అయ్యా మాకు రాత్రి ఒక కళ పడ్డది, ఆ కళలో మరి నా మీద ఒక కాకులు వచ్చాయి, పక్షులు తింటున్నాయి. ఇంకోటి చెప్పాడు నా యొక్క 10. అక్కడ ఒకడు తిరిగి మళ్ళీ తన ఉద్యోగం మళ్ళీ వచ్చినట్టుగా, రెండోది తన యొక్క మరణము అనేది జరిగింది. ఒకడికి మరణం వచ్చింది, రెండోడికి ఉద్యోగం వచ్చింది. ఈ ఏ భావం అయితే చెప్పాడో ఆ భావం తప్పకుండా అతనిలో జరిగింది. కాబట్టి ఈడు వెళ్ళిపోయేటప్పుడు యోసేపు చెప్పాడు ఏమని, అయ్యా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో అని చెప్పాడు. కానీ వీడు ఆ జ్ఞాపకం చేసుకోవడం కదా మర్చిపోయాడు. అసలు మేలు చేసేవాళ్ళు చాలామంది ఏం చేస్తారు, మేలు చేసేవాళ్ళు మర్చిపోవడం కాదక్క, రెండోది కీడు చేస్తారు. హల్లెలూయా. మర్చిపోవడం సంగతి దేవుడు మర్చిపోయినా పర్లేదు, కానీ వాడు ఉన్న చోట ఉన్నాడు ఏం చేస్తాడంటే మేలు చేసిన వాళ్ళకి ఏం చేస్తారంట, కీడు చేస్తారు. అందుకే బైబిల్ ఏమంటుందంటే, పర్వాలేదు వాడు కీడు చేసినంత మాత్రాన మన కీడేమవ్వదు, మనకి మేలే జరుగుద్ది. ఆమె చెప్పండి గట్టిగా. చాలాసార్లు మనం డబ్బుల విషయంలో కానీ మాట విషయంలో కానీ ఏమండి వాళ్ళ విషయంలో ఎంతో నమ్మకంగా మనం చాలా ప్రయత్నాలు చేస్తాం, కానీ కొన్నిసార్లు అవి మనకేమైతే అంటే కీడుగా మారుతాయి. అప్పుడు మనం అనిపిస్తుంది, అరే నేను ఇంత మేలు చేశాను, ఇంత వాళ్ళకి నా దగ్గర లేకపోయినా మాట సాయం చేశాను, డబ్బు సాయం చేశాను, వాడిని ఆదరించాను, బలపరిచాను, అయినా కానీ కొన్నిసార్లు ఎందుకు ఇట్లా నాకు వాళ్ళు కీడు చేస్తున్నారు అని చాలాసార్లు మనం ఆలోచన చేస్తుండొచ్చు. కానీ ప్రభు అంటాడు, వారు కీడు చేయడానికి చేసినప్పటికీ దేవుడు మనకు మేలే చేస్తాడు. ఆమెన్ అనలేదు. మీరందరూ పాత ఊహాగానాలకు వెళ్ళినట్టున్నారు. ఎప్పుడు జరిగిందబ్బా, మనకి ఎప్పుడో జరిగినట్టుంది, వాళ్ళు ఎక్కడో వెళ్ళారు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అందులోకి వెళ్ళమాకండి, బయటికి రండి. దేవుని స్వాతం అది మర్చిపోయింది. గతం పోయింది. ఇప్పుడు మన నూతన సృష్టి, పాతవి గతించెను, మరి కొత్తగా దేవుడు మనకు ఇంకా వాళ్ళందరికంటే గొప్ప స్థితిలో దేవుడు నిలబెడతాడండి. హల్లెలూయా. అందుకే యోసేపుకి వాళ్ళు కీడు చేశారు, కానీ యోసేపుకి మేలే. అంతే కదా, వాళ్ళు కీడు చేశారు కానీ మనకు మేలు చేస్తాడు దేవుడు. ఈరోజు యోసేపుకి ఆ కళాభావం చెప్పే జ్ఞానం దేవుడు అనుగ్రహించినప్పుడు రాజు ఆ యొక్క సన్నిధిలో మరి వాళ్ళకి చెప్తాడు, అయ్యా నేను జైల్లో ఉన్నప్పుడు నాకు ఇతడు ఫలానా వ్యక్తి నాకు ఇలా చెప్పాడు అని. అతనికి ఒకవేళ చూద్దాం, అంతకుముందు రాజు మరి వాళ్ళందరిలో ఉన్న వాళ్ళందరినీ పిలిపించి, వాళ్ళ దగ్గర కూడా జ్ఞానవంతులు ఉన్నారు, మంత్రగాళ్ళు ఉన్నారు, యంత్రగాళ్ళు ఉన్నాడు, ఏమంటే అందులో కూడా జ్యోతిష్యం చెప్పే వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా కాయలు వేస్తున్నారు, ఏమండి గవలతో ఆడతారు కదా, ఒక తర్వాత చెస్ ఆడతారు. అట్లాంటివి చేసి వాళ్ళు చూస్తున్నారు, కనికట్టు మంత్రాలు అన్నీ చూసి చేస్తున్నారు. రాజుగారి కళకి భావం ఎలా చెప్తారు, ఎవరు చెప్తారని వాళ్ళు ఎవరు ఏం చెప్పినా కానీ అక్కడ ఏం జరగట్లేదు, వాళ్ళకు అది అవ్వట్లేదు. ఆ 7 ఆవులు, ఆ పెన్నెలు, ఇవన్నీ కూడా ఏం జరుగుతుందో వాళ్ళకి ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు, అప్పుడు ఈ యొక్క ఎవరైతే పానదాయకుడు ఉన్నాడో ఆ పానదాయకుడు చెప్తున్నాడు, అయ్యా నేను జైల్లో ఉన్నప్పుడు నాకు ఫలానా వ్యక్తి నాకు కళాభావం చెప్పాడు, అతన్ని పిలిపిస్తాము అన్నప్పుడు వెంటనే ఏమంటే యోసేపు గారికి దేవుడు కృపను బట్టి విడుదల ప్రకటించబడింది. అతనికి షవరింగ్ చేయబడింది, కటింగ్ చేయబడింది, అతనికి మంచి వస్త్రాలు వేయడం జరిగింది, పాదాలకు చెప్పులు చూడడం జరిగింది. అన్నీ కూడా శుభ్రంగా అతను తీసుకొచ్చి రాజుగారి దగ్గర పెట్టినప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా పలానా కలబడది, పలానా విషయం అంటే ఆయన అంటున్నాడు 24వ వచనంలో అంటాడు, ఆ పిన్నెలను ఆ మంచి వెన్నెలను మింగివేసాను, ఆ కళను జ్ఞానము నానులకు తెలియ చెప్పితిని కానీ దాని భావమును తెలుపగల వారు ఎవరునూ లేరని. దేవునికి స్తోత్రం. ఆ భావం చెప్పే యొక్క అవకాశం ఎవరికి లేదు. కానీ ఈ రోజుల్లో దైవ బిడ్డలుగా మనకి ఇచ్చాడు దేవుని కృపను బట్టి. సో ఏమంటే దేవుడు మనకి ఎలాంటి పరిస్థితులు అయినా సరే, ఏంటిది అంటే 7 సంవత్సరాలు కరువు వస్తుంది, 7 సంవత్సరాలు ఫస్ట్ 7 సంవత్సరాలు మంచి పంట పండుతుంది,
ఆ పంటలో నుండి 5 భాగాలు చేసి అవంతా కూడా కోట్లలో వేయాలి. తర్వాత 7 సంవత్సరాలు ఎలాగైతే కరువు వస్తుందో ఆ 7 సంవత్సరాల్లో కూడా మనమందరూ కూడా మరి సంతోషంగా తినవచ్చు అని చెప్పి రాజుకి చెప్పినప్పుడు, అయ్యా ఇంకెవరో ఎందుకు, నువ్వే మాకు రాజుగా ఉండరాదు అన్న. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటే జ్ఞానము ఒక మంచి ఏం తీసుకొచ్చింది? స్థిరత్వాన్ని స్థిరపరిచింది. రాజు జ్ఞానం ఏం చేసింది తెలుసా అండి? స్థిరపరిచింది. ఏమండి అప్పటి వరకు ఏదో 1000 రూపాయలు 2000 రూపాయలు ఇచ్చి చెప్పించి మళ్ళీ పంపించేయచ్చు, జైల్లోకి వెళ్ళిపోవచ్చు. కానీ అతనికి ఏదైనా బహుమానం ఇచ్చి తీసుకెళ్ళిపోయేవాడుగా ఉండొచ్చు. కానీ దేవుని యొక్క సన్నిధిలో దైవ జ్ఞానం ఏం కలిగిందంటే స్థిరత్వాన్ని కలిగించింది, స్థిరత్వం చేసింది. ఈరోజు మన జీవితంలో కూడా జ్ఞానం మన కుటుంబాన్ని ఏం చేయాలి తెలుసండి? స్థిరపరిచేటట్టుగా చేయాలి. ఏమండి నీ కుటుంబాన్ని స్థిరపరచుకోవాలి, నీ బిడ్డల జీవితాన్ని స్థిరపరచబడాలి. మూడోది సంఘములో మనం స్థిరపరచబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇంటిని స్థిరపరచుకోవాలి, నీ ఫ్యామిలీని, నీ బిడ్డల్ని, లేకపోతే నీ కుటుంబాన్ని, కొడుకులు, కోడలు, మనవాళ్ళు అందరూ కూడా ఏం చేయాలి తెలుసా? స్థిరపరిచేలాగా జ్ఞానంగా చేయాలి. మూడోది సంఘములో కూడా మనం ఏం కలిగి ఉండాలంటే స్థిరులుగా మార్చబడాలి. స్థిరత్వం లేకపోతే ఏమవుతుందంటే కప్ప జంపింగ్ అయినట్టు అయింది అనమాట. కప్పలు ఏమవుతాయి? జంప్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి కోసేపు అన్న దగ్గర నుంచి అట్లా జంప్ చేస్తూ ఉంటాయి. జంప్ చేసినప్పుడు అవి ఎక్కడా సరిగ్గా బ్రతకలేవు, గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ సరిగ్గా ఉండవు. అందుకనే మన ఇల్లుని మనం సరి చేసుకోవాలి. మన బిడ్డలు ఎవరైనా ఉంటే ఆత్మీయంగా వయసు వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా ఏం చేయాలి తెలుసా? జ్ఞానముతో వాళ్ళని స్థిరపరచాలి. తర్వాత మనం కూడా దేవుని మందిరంలో ఎలా ఉండాలంటే స్థిరులుగా మార్చబడాలి. హల్లెలూయా. ఎప్పుడైతే యోసేపు గారు ఆ కథ చెప్పారో, ఆ యొక్క మాటలు చెప్పాడో, రాజుగారికి చాలా ఘనత కలిగింది. ఈరోజు మన జీవితంలో కూడా ఇప్పుడున్న పరిస్థితిలో ఏమండి జ్ఞానముగా ఆలోచింపచేయాలి. జ్ఞానముగా ఇప్పుడంతా కూడా కరువు. ఇప్పుడంతా మన అన్న చెప్పాడు ఒక మాట. ఇప్పుడంతా ఏమైంది? మేము ఒక వారం 27వ తారీఖు 28వ తారీఖు మీటింగ్ పెట్టాం, బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పెట్టాం మా చర్చిలో. అప్పటికి అసలు ఇక్కడికి రావాలి, కానీ అక్కడ పరిస్థితులు బాగాలేవని. ఏం బాగాలేవంటే అక్కడ అందరికీ ఏం వినబడుతుంది? ప్రతి ఒక్కరికంటే పెట్రోల్ లేదన్న. పెట్రోల్ లేకపోతే తర్వాత ఇంకోటి ఏంటి? కరెంట్ లేదు కొన్ని చోట్ల. ఇప్పుడు ఇంకా నీళ్ళకి కరువు వచ్చేసింది. అనేకమైన పరిస్థితులు వింటున్నప్పుడు చాలా మనకి ఏం కలిగిస్తుంది అంటే భయం కలిగిస్తుంది. అయ్యా ఇప్పుడు ఏంటి పరిస్థితి ఇలా అయిపోతుంది. మనం ఈ కొత్త సంవత్సరం వాగ్దానం తీసుకునేటప్పుడు దేవుడు మంచి వాగ్దానం, నిన్ను ఆశీర్వదించునుగాక అని వాగ్దానం వచ్చింది. ఆ రోజు బాగానే ఉందో, ఆ నెల అంతా బాగానే ఉంది. ఎందుకంటే పిండి వంటలు జనవరి పండగ అయిపోగానే జనవరి అంతా కూడా పిండి వంటలు ఉంటాయి. ఇంకా కొంతమంది అయితే సంక్రాంతి పండగకి ఆ పండగ కూడా చేస్తారు కొంతమంది. కాబట్టి ఆ నెల అంతా కూడా శుభ్రంగా దేవుడు అద్భుతంగా చేశాడు. ఆమేన్. ఫిబ్రవరి నెల నుంచి కష్టం స్టార్ట్ అయింది. ఆ వాగ్దానం ఎడిపోయింది కదా, ఆ మాట ఎడిపోయిందని కంగారు పడుతూ ఉంటారు. కానీ దేవుని ఇప్పుడున్న పరిస్థితులు అన్నింటిలో కూడా చాలామంది వింటున్న సమాచారాలన్నీ కూడా ఎలా ఉన్నాయి తెలుసా? ఏమండి భయపెట్టేటట్టుగా ఉన్నాయి. అలాంటి పరిస్థితిలోనే మనం ఉన్నాం. కాబట్టి ఈరోజు మనం మన కుటుంబాన్ని కట్టుకోవడానికి ఎలాంటి కావాలంటే దైవ జ్ఞానం కలిగి ఉండాలి. ఆమె చెప్పండి. ఆకలి అవుతున్న వాళ్ళు గట్టిగా చెప్పండి. ఆకలి అవ్వట్లేదు. ఉపవాస ప్రార్థనకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏమంటే జ్ఞానం ఏం కావాలంటండి? దైవ జ్ఞానం కావాలి. అది యోసేపు గారికి ఇచ్చాడు. ఎప్పుడైతే ఇచ్చారు అందులో మీరు చూడండి, దానియేలు గ్రంథంలో కూడా తీయొద్దు కానీ చెప్పండి. దానియేలు కూడా ఏమంటే ఈయనేమో ఫరో కలగని చెప్పాడు. కానీ అక్కడ ఉన్న రాజుగారు ఏమన్నారంటే అసలు నా కలే గుర్తులేదు నువ్వు చెప్పన్నాడు. ఈయనన్నా పర్వాలేదు, కొంచెం మెరుగుగా ఉండి ఆ వెన్నెల కళ లేకపోతే ఆవుల కళ గురించి చెప్పాడు. కానీ దానియేలు గారిని పిలిపించినప్పుడైతే దానియేలు గారితో చెప్తా, అసలు నాకు కళే గుర్తులేదురా బాయ్, నువ్వు అసలు ఏం చెప్తావో చెప్పాను. అప్పుడు వెంటనే ఆయన అన్నాడు, ఆ 2-3 స్నేహితులు పిలిచాడు. షద్రకు, మెషకు, అబేద్నెగోను పిలిపించి మీరు నాతో కలిసి ప్రార్థన చేయండి. రేపు ఉదయకాల సమయంలో రాజుగారి సభకు వెళ్ళాలి. అక్కడ దేవుడు నాకు ఏది బయలుపరిచాడో అది చెప్పడానికి నాకు సహకరించండి. ఈరోజు మన జీవితంలో దైవ జ్ఞానం కావాలంటే ప్రార్థన చేసే సహకారాలు కావాలి. హల్లెలూయా. దైవ జ్ఞానం కావాలంటే మనము ఒక ఉన్నతమైన స్థానాన్ని కలిగి ఉండాలంటే ప్రార్థన చేసేవారు. అందుకే అక్కడ షద్రకు, మెషకు, అబేద్నెగోని వాళ్ళు పిలిపించుకొని ఏం చేస్తున్నాడు తెలుసా అండి? ప్రార్థన చేపిస్తున్నాడు. కలిసి ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు అనేక మంది జీవితాల్లో కలిసి ఆరాధన చేయలేకపోతున్నారు. కుటుంబంలో భార్యాభర్తలు కానీ పిల్లలు కానీ కలిసి దేవుని మందిరానికి రాలేకపోతున్నారు. నిన్న మా యొక్క చర్చిలో ఏం సబ్జెక్ట్ చెప్పాను తెలుసా అండి? అబ్రహాము
దేవుని యొక్క సన్నిధిలో నీతిమంతుడు కుటుంబంగా దీవించాడు. కానీ అదే అబ్రహాము ఆశీర్వదించబడినప్పుడు అబ్రహాముతో పాటు లోతు వచ్చాడు కదండి. అబ్రహాముతో పాటు ఎవరు లోతు పిలవలేదు, కానీ లోతు వెనకాల పరిగెత్తుకుని వచ్చాడు. కానీ లోతు కూడా ఆశీర్వదించబడ్డాడు. కానీ ఆశీర్వదించబడినాక అబ్రహాము నేర్చుకున్నట్టుగా ఇతను నేర్చుకోవాలి కదా. అబ్రహాము ఆచరించినట్టుగా ఆచరించాలి. అబ్రహాము బలిపీఠం కట్టేవాడు, అబ్రహాము బలులు అర్పించేవాడు, ప్రార్థన చేసేవాడు, తన కుటుంబాన్ని ఎలాగో సక్రంగా చేసుకున్నాడు. కానీ అవన్నీ కూడా ఏం నేర్చుకోలేదు అతనితో అబ్రహాముతో ఉన్నంతసేపు అబ్రహాముగా బ్రతికాడు, దీవించబడ్డాడు తప్ప. అబ్రహాము చెప్పాడు, అబ్రహాము కాపర్లు, తర్వాత లోతు కాపర్లు కొట్లాడుకోగానే వెళ్ళిపోయాడు. లోతు అంటున్నాడు, నేను పచ్చిగల చోట్లకు వెళ్ళిపోతానన్నాడు. కానీ ఏ సొదొమ గోమరానికి అయితే వెళ్ళిపోయాడో జ్ఞానం ఉన్నట్టా లేనట్టే. వాడు గుర్తుపెట్టుకోండి, మనం అభివృద్ధి పొందుతున్నప్పుడు అవకతవకలు వస్తాయి, మనస్పర్ధాలు వస్తాయి, కష్టాలు మొదలవుతాయి, శ్రమలు మొదలవుతాయి. అప్పుడు శద్రకు మెషకు అబేద్నెగోలు ఎలాగైతే దానియేలు పిలుచుకున్నాడు, ఆ పిలుచుకొని ఏం చేస్తానో తెలుసా, కలిసి ప్రార్థన చేశారు. కానీ ఈరోజు చాలామంది కుటుంబాలు ఏం తెలుసా అండి, కలిసి ప్రార్థన చేయట్లేదు, కానీ కలిసి ఆలోచిస్తున్నారు. ఎలా చెడగొట్టాలి, ఎలా పాడు చేయాలి, ఎలాగా అర్థం అందించాలి, ఇది ఎలాగ నాశనం చేయాలని ప్రతి ఒక్కరి ఆలోచన ఎలా ఉండదంటే ఏమండి, పాడు చేసే ఆలోచనే. అది దైవ సంబంధమైన జ్ఞానం కాదు. ఏమండి, దైవ సంబంధమైన జ్ఞానం అలా చేయదు. దయ్యము సంబంధించిన జ్ఞానం అది. అందుకే లోతు అసలు నేను మా చర్చిలో ఏం చెప్పాను తెలుసా అండి, దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి అయితే ఆ పనులతో మనకేం సంబంధం లేదు అబ్బాయి, చిన్నాన్న నేను నీతో ఉన్నాను, అన్న నేను నీతో ఉంటాను, నువ్వు పిలిచినప్పుడు నేను నీకు కూడా వచ్చాను, కాబట్టి నేను ఇక్కడే ఉంటాను, స్థిరపరచు నన్ను అని ఆలోచించే ఎంతో బాగుండేది. కానీ ఎవడ పని వాళ్ళకో కొట్లాడగొడితే వీళ్ళకేమొచ్చిందండి? ఏమండి, ఎవడో ఆడు బయటోడు కొట్లాడబెట్టితే నీకేం పోయే కాలం? ఆత్మ సంబంధంగా ఎదిగిన వారం కాదా మనం? దైవ సంబంధంగా నేర్చుకున్న వారం కాదా? ఎవడి కోసమో ఏమన్నా ఆత్మ సంబంధాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు ఈ లోతు. వెళ్ళిపోయి మంచిగా పచ్చిగల చోట్ల చూసుకున్నాడు. గడ్డి, అబ్బా భోజనం దొరుకుద్దా, పిండి వంటలు దొరుకుతాయా, తిండి దొరుకుద్దా, నన్ను పేరు ప్రఖ్యాతులు కాంచుతారా, నన్ను పేరు కాంచుతారా అని చెప్పి నన్ను ఎవరు పలకరిస్తారు, నన్ను హోదా ఎవరు చేస్తారు, పొగిడేటోళ్ళు కావాలనుకొని శుభంగా ఆడిపోయాడు. పోయి అతని జీవితంలో ఏం తీసుకున్నాడు తెలుసా అండి? సొదొమ గొమొర్రా యొక్క శాపాన్ని తీసుకున్నాడు. ద్వితీయోపదేశకాండము తీయదుగాని చెప్తాను. ద్వితీయోపదేశకాండం 23:5 అన్నాడు, ఆ కుటుంబం ఏమొచ్చిందంటండి, శాపము కలిగినదే వచ్చింది. మరి అదే అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు వచ్చినప్పుడు ఆ కుటుంబం మీద శాపం రాలేదు, కానీ ఏమొచ్చింది తెలుసా? ఆశీర్వాదం. గలతీయులకు రాసిన పత్రిక 3:6 అంటాడు, అన్యజనులకు ఏమండి ఆశీర్వాదంగా కలగడానికి యేసు ప్రభువారు కలవరిలో చిందించిన అమూల్యమైన రక్తము ద్వారా అబ్రహాము పొందిన ఆశీర్వాదములు మనకు కలగడానికి ఆయన శాపగ్రస్తుడుగా మార్చబడ్డాడు. మన కుటుంబం ఈరోజు శాపం నుండి విడిపించాక, ఏమంటే పాపం నుంచి విడిపించాక నీతిగా జీవించడానికి దేవుడు మనం పిలుస్తున్నప్పుడు అది జ్ఞాన సమయమైనది మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. జ్ఞానం లేకపోతే మన జీవితంలో ఏమండి ఎర్రోళ్ళం అయిపోతాం, పిచ్చోళ్ళం అయిపోతాం. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, కొరింథీ రాసిన పత్రిక చదివించాను మీకు, క్రీస్తుని గూర్చిన ఏమండి జ్ఞానము, క్రీస్తుని గూర్చిన సువార్త, యేసుప్రభువు వారి గూర్చిన సువార్త మనం చెప్పకపోతే ఏమండి వాళ్ళందరూ కూడా మనల్ని పిచ్చోళ్ళు అంటున్నారు, పర్వాలేదు. మనం ఎర్రోళ్ళం అంటున్నారు, పర్వాలేదు. కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది ఈరోజు, నువ్వు జ్ఞానం కలిగి ఉంటే వారు ఏమనుకున్నా పర్వాలేదు. ఆ కింద వచ్చిన అన్నీ చదివితే కొరింథీ రాసిన పత్రికలో అని అంటారు, చాలా పిచ్చోళ్ళుగా లోకం దృష్టిలో ఉన్నాం, కానీ దేవుని దృష్టిలో విలువైన వారుగా చేశాడు దేవుడు. హల్లెలూయ. నువ్వు విలువైనవాడు. లోతు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. సహవాసాన్ని ఎప్పుడు వదిలిపెట్టిపోకండి. ప్రార్థన జీవితాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోమాకండి ఎప్పుడు. కొన్ని కోట్ల రూపాయలు వచ్చినా సరే అండి, ఏమంటే లక్షల రూపాయలు సంపాదించినా సరే నీ ఆత్మ సంబంధమైన దాన్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు. డబ్బుతో కొలిసేది కాదు దేవుని సేవ, డబ్బుతో కొలిసేది కాదు ప్రార్థన, డబ్బుతో కొలిసేది కాదు ఆశీర్వాదం. అది ఉంటుంది, పోతుంది, దేవునికి స్తోత్రం. కానీ ఎప్పుడు స్థిరులుగా ఉండడానికి మన జీవితంలో ఎంతో విలువైంది కావాలి, చాలా విలువైంది. అందుకే దేవుడు యోసేపు గారిని పిలిచేప్పుడు అతడికి ఏమీ లేదు, జైల్లో నుండి తీసుకొచ్చిన వ్యక్తిని ఎక్కడ తీసుకొచ్చి పెట్టే తెలుసా? రాజు తర్వాత రాజు అయిపోయాడు. అందుకే దేవుని దగ్గర మన జీవితాలకి కావాల్సింది ఏంటి తెలుసండి? జ్ఞానముగా మాట్లాడడం నేర్చుకోవాలి. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు చాలామంది. నోరు ఉంటుంది, నరం లేని నాలుక 4 రకాలుగా మాట్లాడతాడు. అది నరం లేదు దానికి, అన్నిటికీ నరం ఉండదాడు, కానీ దానికి నరం ఉండదాడు.
అందుకే అటు ఏదంటే అది మాట్లాడుతుంది. బయట ఒక చొక్క మాట్లాడుతుంది, లోపల ఒక చొక్క మాట్లాడుతుంది. మనుషుల దగ్గర ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుతుంది, బయటకు వెళ్ళినాక ఒక రకంగా మాట్లాడుతుంది. కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది, నువ్వు ఎలా మాట్లాడాలో, ఎలా ప్రార్థించాలో, ఎలాంటి ఏమంటే కార్యాలు మనం జరిగించుకోవాలో. యోసేపులాగా, యోసేపు కూడా కష్టాలు పడ్డాడు, యోసేపు అవమానపరచబడ్డాడు, యోసేపు కూడా అతని జీవితంలో ఏమంటే దౌర్భాగ్యమైన స్థితి, జైలుకి వెళ్ళాడు, బాసలు తోమాడు, పనిచేశాడు, బానిసుడిగా బతికాడు. కానీ ఎక్కడ కూడా అతనికి రాజీ పడలేదు. దేవుడు నాకు తోడై ఉన్నాడన్న జ్ఞానంతో బతికాడు. దేవుడు అతనికి తోడై ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా కష్టం వచ్చిందా, బాధ వచ్చిందా, శ్రమ వచ్చిందా, పర్వాలేదు, యేసు రక్తం ఇచ్చేయం, హల్లెలూయా, ఏం పర్వాలేదు. కానీ లోతులాగా వెళ్ళిపోకూడదు. లోతు ఏమండి విడిపించబడ్డాడు, దీవించబడ్డాడు, కానీ శాపగ్రస్తము దాంట్లోనే బ్రతికాడు. శాపగ్రస్తము దాంట్లోనే బ్రతికాడు. కానీ శాపం నుండి ఈరోజు మన జీవితంలో విడిపించిన దేవుడు మనతో ఉన్నాడు ఈరోజు. హల్లెలూయా, ఆ ప్రభు మనతో ఉన్నాడు. నేను ఆరాధన జరుగుతుంది, మాకిద్దరు పాపలు, చిన్న పాప ఆరాధన నడిపిస్తుంది, ఫస్ట్ ప్రేయర్ నడిపిస్తారు వాళ్ళే. 9:05 కల్లా 8:30కి స్టార్ట్ చేస్తుంది, 8:30కి ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. 9:10 గంటల వరకల్లా నేను పిట్ట వేసుకొని రెడీ వచ్చేలోపు కింద పడిపోయింది. చల్లగా అయిపోయింది బాడీ అంతా, కళ్ళు తేలేసేసింది. ఇప్పుడు ఎలైజా మా బాబును పరిగెత్తారు. శేఖర్ ఉన్నాడు, శేఖర్ మైక్ తీసుకొని పాట పాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడా, ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు. ఏమైందో ఎవరికి ఏం తెలియట్లేదు. శ్రమలు ఒక్కోసారి ఏం కలిగిస్తాయంటే మనిషి జీవితంలో వ్యతిరేకతను పుట్టిస్తుంది, అనేకమైన ఇబ్బంది కలిగించింది. సంఘం అంతా ఫస్ట్ బలాదన, చాలామంది వస్తారు, 500 మంది కిటకిటలు నిండిపోయింది చర్చి. ఇప్పుడు నా బిడ్డ కోసం నేను హాస్పిటల్కి పాస్టర్ మా పిల్లలందరూ ఒక 10 మంది కార్లు తీసి ట్రైన్ వేసుకుని వెళ్ళిపోతూనే ఉన్నారు. నేను మైక్ తీసుకొని శేఖరు అంతవరకు బిడ్డ ఒక పాట పాడి ప్రార్థన చేస్తూ ఉండు, నేను వచ్చేస్తాను 5 నిమిషాలని రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేశాను. ప్రభా, నీ బిడ్డను బ్రతికిస్తే బ్రతికించి తీసుకురా, చచ్చిపోయినా పర్వాలేదు, దేవునికి ఇస్తావు, ఏం టెన్షన్ పడదు. శ్రమలలో మన ప్రార్థన దేవునికి మహిమకరంగా ఉండాలి. హల్లెలూయా. నిన్న సాయంత్రం వరకు కూడా టెన్షనే ఉంది, కానీ ఆరాధన సూపర్ అయింది, వాక్యం సూపర్ వచ్చింది. చూడండి, కొన్నిసార్లు మన మైండ్ అంతా కూడా లోక దుష్ట సంబంధమైన మీద, ఏమండి ఈ యొక్క పరిస్థితుల మీద, మనం కలిగిస్తున్న ఇబ్బందుల మీద పెడుతున్నప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. అరే వీళ్ళు ఇంకా యేసు ప్రభు వారి గురించి తెలుసుకోలేకపోయారు. శ్రమలలోనే మనము పుటమ వేయబడుతున్నాం కనుక అది సువర్ణంగా మార్చబడుతుంది. గుర్తుపెట్టుకో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటే దేవుని యొక్క వాక్యం అంటుంది, ఆ యోసేపు శ్రమలలో ఉన్నాడు కాబట్టి, కష్టంలో ఉన్నాడు కాబట్టి దేవుడు అంత జ్ఞానం, తెలివి, వివేకమునిచ్చాడు. అందుకే ఆయన అన్నాడు, అక్కడ రాజ్యంలో ఎంతోమంది ఉన్నారు కానీ ఒక్కడు కూడా వచ్చి ఏం చెప్పట్లేదు కదా. సేవకులు అనేకమైన పర్యాయాలు శ్రమల్లోనే ఉంటారు. సంఘము ఎప్పుడు కూడా వెన్నంటగా ఉండేటట్టుగా ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. పైకి బాగా కనబడతాం కానీ లోపల చాలా బాధ ఉంటుంది. అది సంఘంలో అందరికీ చెప్పుకోలేరు, కొంతమందికి ఆత్మీయతలో ఉన్నవారికి మాత్రమే తెలుస్తుంది ఆ పరిస్థితి. అప్పుడు మన జీవితంలో దాని నుండి విడిపించాలంటే సంఘములో మనం అందరూ కూడా ఎలా ఉండాలంటే జ్ఞానము కలిగిన వారు. అయ్యో వాళ్ళకి ఎన్ని శ్రమలు వస్తున్నాయంట, వాళ్ళకి ఎన్ని కష్టాలు వస్తున్నాయంట, వాళ్ళే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఇంకా మనకేం చేస్తారు, మన బాధ ఏమి వింటారు, మన ప్రార్థన ఎలా చేస్తారు, వాళ్ళకే ఇబ్బందులు ఉన్నాయని చాలామంది ఏం చేస్తారు తెలుసా అండి, అవివేకంగా మాట్లాడతారు, అవివేకంగా వెళ్ళిపోతారు. కానీ నేను అంటాను తెలుసా, నీవు దైవ జ్ఞానం కలిగిన బిడ్డవైతే, విశ్వాసమైతే, ప్రార్థనా పరురాలు అయితే ఎలా ఉండాలి తెలుసా, నీ సేవకులకి, సంఘానికి వెన్నుముక్కలాగా నిలబడాలి. కానీ ఈ రోజులో చాలామంది కష్టంగా ఉన్నారు. ఈ రోజులో చాలామంది దౌర్భాగ్యమైన స్థితిలో, ఎందుకంటే ఈ సంఘం కాకపోతే ఇంకో సంఘం, ఇంకో సంఘం కాకపోతే ఇంకో సంఘం. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఏ సంఘస్థుడు కూడా, ఏ సేవకుడు కానీ నీకు ఆదరించలేడు. నువ్వు ఎక్కడైతే రక్షించబడావు, ఈరోజు ఎక్కడైతే నువ్వు వచ్చావో, ఏ సంఘంలో మనం ఆదరించబడుతున్నామో, ఏ సంఘంలో మనం దీవించబడుతున్నామో, ఆ సంఘంలో మనం కుటుంబంగా ప్రభు యొక్క సంధిలో ముందుకు వెళ్ళేవారిగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే దేవుని యొక్క వాక్యం అంటుంది, ఆయన విమోచించేవాడు,
అండి స్థిరపరిచేవాడు. యోసేపుని దేవుడు ఏం చేశాడండి? స్థిరపరిచాడు. రెండోది ఐశ్వర్యవంతుడిగా మార్చాడు. ఐగుప్తులో ఇంకెవరో యోసేపు గారి తర్వాత ఇంకెవరో లేరు అంత గొప్ప అభిషక్తులు. తర్వాత రెండోది అతడు జ్ఞానం. తర్వాత ఏంటి తెలుసా? అతడిలో గొప్ప ఐశ్వర్యవంతుడు ఇచ్చాడు. అందుకే ఎవరైతే వద్దనుకున్నారో మళ్ళీ 11 మందికి తప్పకుండా ఏం చేశాడంటే ఏమండి భోజనం పెట్టాడు. ఐశ్వర్యవంతుడు కాబట్టి, ప్రేమ గలవాడు కాబట్టి వాళ్ళందరినీ పోగు చేసి మళ్ళీ పిలుచుకొని మూటలు కట్టి యాకోబారి ఇంటికి పంపిస్తున్నాడు. ఏమండి దేవుని కృప ఈరోజు మన జీవితంలో కూడా అటువంటి స్థితి కలిగిన వారంగా ఉండాలి మనం అందరం కూడా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం అంటుంది, దేవుని దగ్గర ఏదైతే మనం జ్ఞానం అడుగుతున్నామో ఏమండి స్థిరలుగా అడగండి, స్థిరపరచబడమని అడగండి. రెండోది ప్రభా మమ్మల్ని అనేకులకి ఎదుట గొప్పగా ఆశీర్వదించు. అందుకే ఇప్పుడు వచ్చేవన్నీ కూడా ఈ యొక్క కరోనా తర్వాత 2020 నుంచి స్టార్ట్ అయింది కదా. 2020 నుంచి ప్రతి సంవత్సరం ఏదో ఒక పరిస్థితులు కలుగుతూనే ఉన్నాయి. మీరు గమనించారో లేదో గుర్తుపెట్టుకోండి. 2020లో కరోనా వచ్చింది, 21లో సెకండ్ కరోనా వచ్చింది, 23లో అనేకమైన ఏమండి పరిస్థితులు అంటే చాలా డబ్బులన్నీ కూడా ఇబ్బంది కలిగింది. తర్వాత ఎప్పుడైతే మరి ప్రభుత్వాలు మారిపోయాయో తర్వాత ఏమైంది తెలుసా? రియల్ ఎస్టేట్ పడిపోయింది, బిజినెస్లు పడిపోయాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితులన్నీ కూడా ఈ 2 సంవత్సరాలు కూడా చాలా బిజినెస్ మ్యాన్స్ కానీ ఏమీ లేవు. ఈ సంవత్సరం ఏమొచ్చింది తెలుసా అండి? యుద్ధాలు స్టార్ట్ అయినాయి. ఎక్కడ ఇరాన్, ఇరాక్ తండి అవుట్ ఆఫ్ స్టేషన్లు అన్నింటిలో కూడా ఏమి జరుగుతున్నాయి? యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధాలన్నింటిలో కూడా ఇప్పుడు ఏం కలుగుతుంది? గ్యాస్ రావట్లేదు, నీళ్ళు రావట్లేదు, ఏమంటే పెట్రోల్ కూడా కష్టమే. మరి నా మటుకు రేపు ఎల్లుండో రేట్లు పెంచేస్తాడు కదా, రేట్లు పెంచి నిజం. అన్నీ ఈ సంవత్సరం అంతా కూడా ఎలా ఉందంటే చాలా మా ఏరియాలో నీళ్ళు రావట్లేదు, నీళ్ళు లేవు, ఇబ్బంది స్టార్ట్ అయింది మళ్ళీ. ఇవన్నీ పరిస్థితులు కలుగుతున్నప్పుడు నాకు అనిపించింది మనము మౌనంగా ఉంటే కాదు, నోరు తెసి గలంగా ప్రార్థన చేయాలి. 10వ తారీఖు నుంచి మా చర్చిలో చెప్పాను, మీరు ఏం చేస్తారో మాకు సంబంధం లేదు, ప్రార్థనలో కూర్చుంటే నా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోద్ది, ప్రార్థనలో కూర్చుందామని చెప్పి. ఎందుకంటే మనం దైవ బిడ్డలు శాసించేవారం. ఏమండి మనం శాసిస్తే, మనం అడిగితే తప్పకుండా దేవుడు చేస్తాడు. బయట వాళ్ళు కాదు, ఏమంటే అన్యులు కాదు, మనం నోరు మూసుకుంటా. అందుకే ఎస్తేరుతో చెప్పాడు, ఒకవేళ నువ్వు నోరు మూసుకుంటే బయట సాయం వస్తుంది, గుర్తుపెట్టుకో అంటాడు. హల్లెలూయా. ముద్దుగా వచ్చి చెప్పాడు, ఒకవేళ నువ్వు నోరు తెరిచి అడగకపోతే, రాజు దగ్గరికి వెళ్ళకపోతే వేరే దగ్గర నుంచి సాయం వస్తుంది, కానీ అప్పుడు నీవు నీ ఇంటి వారు నశించెదరు అన్నాడు. ఈరోజు మన జీవితంలో ఏమండి మనకు బాగా ఉంది, మనకు బిజినెస్ ఉంది, వ్యాపారం ఉంది, 3 పూటలు తింటున్నాం, శుభ్రంగా ఉన్నాం అనుకోమాకండి. ఎవడెట్టిపోతే నాకేంటిలే అనుకోమాక. దేవుని యొక్క వాక్యం అంటుంది అదే. మరి దేవుని యొక్క సంధిలో ఈ జ్ఞాన సభలు ఏంటంటే మనిషి జీవితంలోనికి ఎలాంటి జీవితం కలిగించాలి, ఎలా బ్రతకాలి, ఎలాంటి పరిస్థితుల్లో ఉండాలో సూచించడానికి అన్న ఈ 3 రోజులు పెట్టినట్టున్నారు. ఈ 3 రోజుల్లో మన జీవితాలన్నీ కూడా ఏమైపోవాలి తెలుసండి? ఒక్కొక్క సేవకుడు ఒక్కొక్కరు చెప్తుంటారు, అందరూ అది చెప్పలేరు కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క సేవకుడు చెప్తున్నప్పుడు ఆ సేవకుడు చెబుతున్న మాటలు మీరు గ్రహించుకొని మనమందరూ కూడా ఏం చేయాలి తెలుసండి? ఆత్మ సంబంధంగా ముందుకు వెళ్ళడానికి మనం ఇష్టపడాలి. హల్లెలూయా. ఏమంటే రెండో పాయింట్ ఏంటి తెలుసా అండి? త్యాగం చేయాలి. మొదటిది దేవుని యొక్క సంధిలో ఆత్మ సంబంధంగా జ్ఞానము. రెండోది ఏంటి తెలుసా? త్యాగం చేయాలి. యేసు ప్రభువు వారు మన కోసం, అందరి కోసం ఏం చేశారు? ఆయన కలవశిలలో త్యాగం చేశారు. ఆ త్యాగం కదండి, ఒక భార్య భర్తలు ఇద్దరు చాలా అన్యోన్యం కలిగిన వారంట. అన్యోన్యం కలిగిన వారుంటే భార్యకు చాలా జుట్టు ఉందంట, చాలా జుట్టు ఉంది. వాళ్ళు చాలా పేదవాళ్ళు, చాలా కష్టంగా ఉంది పరిస్థితి. ఆ జుట్టు అంతా దూకోవడానికి ఆమె దగ్గర దూయం లేదంట. అలా ఆయనకి వాచి ఉంది, ఆ వాచికి ఆ సెల్ వేయడానికి వాళ్ళ దగ్గర డబ్బు లేదు. భర్తకి చెప్పిందంట, ఏమండి సాయంత్రం వచ్చేటప్పుడు దువ్వేనన్నా పడకరా, ఇది అసలు నేను దూకోలేకపోతాను, చిక్కు అయిపోయిందంటే, డబ్బులు లేవు కదా అమ్మాయి అని చెప్పలేనండి. టైం ఎంత అయిందంటే టైం చూస్తే వాచి లేదు, ఆమెకి వాచి ఆ బ్యాటరీ లేదు. ఈమె మా ఆయనకి వాచి టైం లేదు కాబట్టి ఇది ఎలా చేయాలని ఇద్దరు మాట్లాడుకున్నారు, వెళ్ళిపోయారు. ఆమె డ్యూటీకి వెళ్ళిపోయాడు. వస్తా ఆయన వాచి అమ్మేసి, ఇది సెల్ లేదు కదా, ఎందుకు ఇది, మా ఆవిడ కోరిక తీరుస్తానని చెప్పి, మా ఆవిడికి సంతోషం అన్న కలుగుద్ది అని చెప్పి 50 రూపాయలకి ఆ వాచ్ అమ్మేసి దువ్వాను కొనుక్కున్నాడు. ఈమె ఇంటికి వచ్చేసరికి మొత్తం కటింగ్ అంతా చేపించేసుకొని జుట్టంతా కట్ చేసేసుకొని, ఆ వెనక పల్లి బఠానీ, శనగ బఠానీ అంటారు కదా,
ఆడు ఇంటికి వస్తుంటే అనిపించి బయట రా అంటే ఏంటంటే ఇగో నా జుట్టని తీసుకెళ్ళిపోయి నాకు ఒక మంచి వాచి సారీ బ్యాటరీ తీసుకురా అని చెప్పిందంట. ఇంటికి వచ్చి ఇద్దరు చూసుకుంటున్నారట. ఇగో నీకు గిఫ్ట్ తెచ్చానంటే ఆమెకి ఏడుంది? లేదు. ఆమె అంటుంది నీకు కూడా ఒక గిఫ్ట్ తెచ్చానంటే చూపి అంటే ఆయన చేతికి వాచి. వాళ్ళిద్దరూ బాగా మంచిగానే ఉన్నారు, కానీ ఏమైనా ఉపయోగపడిందా? ఇద్దరు త్యాగం చేశారు పాపం. ఈమె జుట్టు త్యాగం చేసింది, ఆయనేమో తన భార్య కోసం వాచి అమ్మేశాడు, త్యాగం చేశాడు. త్యాగం చేసినంత మాత్రాన ఎవరికి ఉపయోగం లేదు. కానీ మన యేసుప్రభువారు మన కోసం త్యాగం చేశారు, మనకు ఉపయోగం కలిగింది. హల్లెలూయా. ఏ త్యాగం అంటే మనుషులు ఎవరు చేయలేదు, భార్య భర్తలు ఎవరు చేయలేదు, మన పిల్లలు ఎవరు కూడా చేయలేదు. ఆ సిలువ రక్తము ద్వారా దేవుడు మనల్ని విమోచించాడు. ఇందులో నేను చెప్పే అంశం ఏంటంటే మన త్యాగం ఎలా ఉండాలంటే మన కుటుంబం కోసం మేలుకరగా ఉండాలి, సంఘం కోసం కూడా మనం మేలైనది త్యాగం చేసేవారిగా ఉండాలి. హల్లెలూయా. చెప్పట్లేదు, గట్టిగా చెప్దామా? హల్లెలూయా. నీ త్యాగం ఎలా ఉండాలంటే సంఘానికి ఉపయోగకరంగాను, సమాజానికి ఉపయోగకరంగాను, ఏమండి నీ ఇంటికి ఉపయోగకరంగా కొన్ని విషయాలు మనం త్యాగం చేయాలి. తల్లి కూడా ఏమండి ఒక అర్ధ కిలో మటన్ తీసుకొచ్చింది అనుకో, అర్ధ కిలో మటను పిల్లలందరూ 5-6 మంది ఉన్నారనుకో, కొంచెం పెట్టింది. అలా ఆయన అడుగుతాడు, భర్త అడుగుతాడు, ఏమేవ్ తిన్నావా? మీ తిను నేను తింటాలే అంటది ఆమె తల్లి. అంత అయిపోయాక చూస్తే అక్కడ ఏమీ ఉండదు. తల్లి సాక్రిఫైస్ చేస్తుంది, తండ్రి కొంచెం తింటాడు. పిల్లలు కూడా కడుపు నిండా తినాలని తల్లి పెట్టిద్ది. ఆమె చేసేది మంచిదే, కానీ ఈమె చేసేది మంచిదే, కానీ ఈరోజు మన జీవితంలో మనము బిడ్డలుగా ఉన్నాం కనుక మన కుటుంబానికి, మన బిడ్డలకు ఏం కలిగి ఉండాలి తెలియదండి? త్యాగం చేసేదిగా ఉండాలి. నీ డబ్బు త్యాగం చేయాలి, నీ సమయాన్ని త్యాగం చేయాలి. ఏమండి దేవుని యొక్క వాక్యం అంటుంది, నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఏదైతే పడిపోతున్నామో ఆ పడిపోతున్న పరిస్థితిలో ఏదేది నీకు వ్యతిరేకంగా నిలబడుతుందో, సమయం కానీ, డబ్బు కానీ, క్లబ్బులు కానీ, ఏమండి మనుషులు కానీ, టీవీలు కానీ, ఫోన్లు కానీ, ఏది మనకు వ్యతిరేకంగా ఉంటుందో దాన్ని మనం ఏం చేయాలి? ప్రభు కోసం త్యాగం చేయాలి. ఈరోజు త్యాగం తక్కువైపోయింది, పోగొడతలు ఎక్కువైపోయినాయి, పోకళ్ళు ఎక్కువైపోయినాయి. అప్పుడు త్యాగం చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు త్యాగం అనేది ఎవరికి తెలియట్లేదు. త్యాగమా అంటే ఏంటి అంటారు వాళ్ళు. త్యాగమా అంటే ఏంటి? ఆ సబ్జెక్ట్ మాకు తెలియదండి. ఎందుకంటే అది లేదలా మర్చిపోయేది జనం కదా. కానీ ఆ రోజుల్లో ఇరుగు పొరుగు మాట్లాడుకునేవాళ్ళు. మీ ఇంట్లో ఏమండి ఏం లేవు అంటే పర్వాలేదు దేవుని స్తోత్రం. వాళ్ళకి సాయంత్రానికి వాళ్ళు ఏదోలాగా చూసి ఆ ఇంటికి పంపించేవాళ్ళు దైవ బిడ్డలు. ఇప్పుడు ఏమంటున్నారంటే ఎందుకు పంపించడం, మనకు ఒక పూట వస్తుంది కదా, రేపటికి వస్తుంది కదా. ఏమండి దేవుని సంధిలో ఒకటి గుర్తుపెట్టుకోండి, లేని వారికి మన గుప్పిళ్ళు ఇప్పడం వల్ల, సహాయం చేయడం వల్ల. నేనేం చెప్తాను, మా చర్చిలో ఒకళ్ళు సువార్త ప్రకటించాలంటే సువార్త చెప్తున్నప్పుడు వాళ్ళ దగ్గర ఏమన్నా ఛార్జీకి డబ్బులు ఉన్నాయో లేవో చూసి, ఒకవేళ 100 రూపాయలు ఉంటే ఆటో కిరాయి పెట్టి తీసుకురా అని చెప్పారు. అలా కూచార నుంచి అలా కొంతమంది వచ్చారు. ఒక అక్క ఉండేది, ఆమె ఇంట్లో వాళ్ళ భర్త చాలా భయంకరుడు, వాళ్ళకి 3 ఆడపిల్లలే, కానీ చాలా కష్టంగా ఉంది. కానీ ఒక ఆమె ఏం చేసేదంటే ప్రతి వారం 4 కూచార నుంచి మా చర్చికి వచ్చేవాళ్ళు. వాళ్ళు వచ్చేటప్పుడు పైసలు ఉండేవి, కానీ వెళ్ళడానికి పైసలు ఉండేవి కాదు. ఒక వారం నేను ఇచ్చేవాడిని, 2వ వారం ఆ అక్క ఏం చేసేదంటే కొంచెం డబ్బు పోగు చేసి, ఏమన్నా వాళ్ళ 3 బిడ్డలు, అలా ఆయన మామూలుడు కాదు, తాగుబోతు, కానీ ఆమె మాత్రం చక్కగా వాళ్ళకి కొంచెం పిల్లలకి కొంచెమే కడుపు నింపి, ఆ కడుపు నింపిన డబ్బంతా, ఆ వండిన అన్నం అంతా కూడా ఏం చేసేవంటే ఈ 4గురికి 4 ముద్దలు పెట్టి మళ్ళీ ఛార్జీకి పైసలు ఇచ్చి పంపించేది. ఈరోజు ఒక అద్భుతంగా ఆ ఏరియాలో ఒక అనేక మంది దీవించబడ్డారు. హల్లెలూయా. మా చర్చిలో జరిగింది. ఈరోజు మనము ప్రతి ఒక్కళ్ళు సేవకులు చూసుకోలేరు కదా, ఒకసారి చూస్తాం, ఒకసారి గుర్తుండదు మనకి. కాబట్టి మనము కొన్నిసార్లు ఏం చేయాలంటే త్యాగం అనేది మనం చేసుకోవాలి. మన తిండిని ఒకసారి త్యాగం చేసుకోవాలి, మన నిద్రను త్యాగం చేసుకోవాలి. ఏమండి మన లైఫ్లో ఉన్న గొప్ప ఉన్నతమైన స్థానాలన్నిటిని కూడా మనం ఏం కలిగి ఉండాలంటే కొన్నిటిని త్యాగం చేసుకునేటట్టుగా ఉండాలి. హల్లెలూయా. ఎంతమంది ఇష్టపడతారు? ఏరా మీకు వద్దా? హల్లెలూయా. చిన్నప్పటి నుంచే మనం వేరే వాళ్ళకి ఏం చేయాలంటే నేర్పించాలి, మన పిల్లలకి నేర్పించాలి. మనకి ఇప్పుడు ఏమైందంటే
అట్లాంటివి నేర్పించలేదు. ఏం నేర్పిస్తున్నారు? స్వార్థం. ఏమంటే ఆ పెన్సిల్ కూడా పట్టకరా, ఆ ప్యాడ్ కూడా పట్టకరా, లేకపోతే అక్కడ ఏమైనా దొరికినాయి అనుకో. ఆడు ఒకడు అన్నాడంట, ఏమన్నా అంటే 2 కొడుకులు ఉన్నారట ఆ ఇంట్లో. ఆ 2 కొడుకులు ఒకడు అన్నాడట తోటకూర దొంగతనం చేసి వచ్చిందంట. వాడు తోటకూర దొంగతనం చేసుకొని వస్తే వాళ్ళ అమ్మడి, నా బంగారు కొండ, నా ముద్దుల బిడ్డ, అసలు ఎంత మంచి రాదు నా కొడక, సూపర్ రా నువ్వు అన్నదట. 2 పట్టుకొచ్చారు. అవతల తల్లి ఆ గోపు మీద కొడితే, నా కొడక పడే బయటకు ఇచ్చేసి రాపో అనగానే వాడు ఏడుచుకుంటూ వెళ్ళి ఇచ్చేసి వచ్చాడు. వాడేమో డిఎస్పీ అయ్యాడు, వీడేమో దొంగోడే. హల్లెలూయా. వాడేమో డిఎస్పీ అయ్యాడు, వీడేమో మరి వీడికి ఏం అర్థమైంది? వాళ్ళ అమ్మ మూతిపల్లి రాలగొట్టి నోరు మీరే గాడిది అని చెప్పాలి కదా. అట్ట కాదు. ఇప్పుడు తెచ్చావా నాన్న, నా బంగారు కొండ, ఆ పక్కన గోల్డ్ షాప్ ఉంటుంది, ఆడు కూడా కనవీరా. ఇప్పుడు బంగారం రేటు చాలా ఎక్కువ ఉంది. ఏమండి? అట్లాంటి మనుషులు ఏం నేర్పిస్తున్నారంటే స్వార్థమైనది నేర్పిస్తున్నారు. అంటే అవకాశాలు దొరికితే చాలు, మన బతికేస్తే చాలు అన్నట్టుగా. కానీ దేవుని యొక్క వాక్యంలో అది దైవ భక్తి కాదు, దైవ జ్ఞానము కాదు. ఏమండి? మీరు చేసే త్యాగము కాదు, అది సైతాన్ బోధ. మన బోధ ఏంటి తెలుసా? మనకు లేకపోయినా పర్వాలేదు. ఆ ఫిబ్బి అదే ఒక స్త్రీ ఏం చేసింది తెలుసండి? రోమిలకు రాసిన 16వ అధ్యాయం ఉంటుంది. ఆ తల్లి అనేకులకి ఆకలి తీర్చిందంట, సేవకులకి సపోర్ట్గా నిలబడదంట, కుటుంబానికి. 16వ అధ్యాయం చదవండి, రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం చదువుదాం. 16వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న యెడల సహాయము చేయవలని ఆమెను గూర్చి మీకు సిఫార్సు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక వాక్యం అంటుంది 16 1 నుంచి చదువుతాలి. కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఎవరాలు? ఫీబే అను మన సహోదరిని. కాదు నాన్న, ఎవరాలు? పరిచారకురాలు కదా ఆమె. మరి మనం ఎవరం? మీరేమనుకోమాకండి. విశ్వాసులా పిశాచులమా? మరి అంతే కదా, ఏదో ఒకటి అడగాలి. హల్లెలూయా. కోపం వచ్చేది మనందరికీ. పాస్టర్ గారు మళ్ళా రానియద్దు, రాకపోయినా పర్వాలేదు. హల్లెలూయా. హల్లెలూయా. మా అన్న మా దగ్గరికి వస్తాడు, నేను మీ దగ్గరికి వస్తాను. మీరు నచ్చినా నచ్చకపోయినా పర్వాలేదు, నేను వస్తున్న రోజు రాకపోయినా పర్వాలేదు. పుట్టరేస్తారు కదా, ఈడెందుకురా పుట్టేయడు, మామూలు జమ్ముతలేడు. ఈ రోజుల్లో బోధ ఎలా అయిపోయిందంటే అక్క సూపరు, అన్న సూపరు, నీ బిడ్డలు సూపర్ అంటే వాళ్ళు సూపర్ అవుతున్నారు తప్ప మామూలుగా లేదు ఆడి కథ. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో మా బోధ ఇలాగే ఉండదండి. మా చర్చిలో కూడా ఏం చెప్తాను, వస్తేరా పో. వాళ్ళందరూ ఏడుస్తారు. అదేంటన్నా వెళ్ళిపోతావారా నన్ను విడిచిపెట్టి అంట. నేను వెళ్ళిపోతాడా? ఏడికి పోతావు? పో. ఏడికి పోతావు? పో. మళ్ళీ ఏడికి పోయినా దేవుడు తప్పిస్తాడు రోయ్. అంత పవర్ ఉంటుంది ఇక్కడ. హల్లెలూయా. ఎవరండి ఆమె కదా? మనం ఎవరు? అప్పుడప్పుడు కనపడి వెళ్ళిపోయే వాళ్ళమా? కిస్మిస్ పండుగలకు వచ్చి వెళ్ళిపోయే వాళ్ళమా? ఈస్టర్ పండుగ వచ్చి వెళ్ళిపోయే వాళ్ళం. వాళ్ళేమో దయ్యాలు, వాళ్ళు మామూలు కాదు, వాళ్ళు హైఫై ఉన్నవాళ్ళన్నమాట. మేము ప్రార్థన చేసేదము, మా ఇంటికి పాస్టర్ వచ్చేదరు, మేము ప్రార్థన చేసుకుంటాం. వాళ్ళకు క్యారెక్టర్ ఏముంది వేరే. వాళ్ళ గురించి మనకెందుకులే, మన గురించి మనం మాట్లాడుకుందాం. వాళ్ళ కోసం ఎందుకు? హల్లెలూయా. ఏమండి? ఈమె ఎవరంట? సంఘ పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరి పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఏం చేయాలంటే ప్రజలను మనం చేర్చుకునే వారిగా ఉంటాం. నీ త్యాగం ఈ రోజున ఆదరించే మాట కానీ, పలకరించే మాట కానీ. ఏమంటే మీ చర్చిలో వచ్చిన, మీ చర్చిలో అందరూ, మా చర్చిలో గురించి చెప్తాను, మీ చర్చికి మా చర్చిలో ఇంతమంది వస్తారు కదా. ఏమండి? అక్కడి నుంచి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది కనపడతారు. కొంతమంది వచ్చి మాట్లాడేవాళ్ళు ఉంటారు. కానీ 500 మందిలో కనీసం 20-30 మందికే పేర్లు తెలిసి ఉంటాయి. ఈ 300 మంది పేర్లు ఎవరికి తెలియదు. బర్త్డేకి రారు, ఏమంటే పెళ్ళికి రారు, సావుకి రారు, దినాలకు రారు. మాకెందుకు? మాకు ఎవరు సంబంధం లేదు. నేను పోయేటప్పుడు నువ్వు ఎప్పుడు వస్తావు కదా? నువ్వు ఏది చేస్తావో అది దేవుడు నీకు ఎదురుగా చేస్తావు. నువ్వేది పలకరిస్తావు. అందుకే సంఘంలో మనం అందరం కలిసి ఏముండాలంటే, ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు ఎక్కడ నుంచి వచ్చారు, మీరు ఎక్కడ ఉన్నారు అని. మనకేం లేదు, ఆత్రం 12 అయిందంటే 12కి అయిపోతుందా? మీకు 1కి అయిపోద్ది. 1 అయిపోగానే కుందేలు పిల్లలాగా వస్తామంట. చర్చికి వచ్చేప్పుడు ఇట్లా కుందేలు పిల్లలాగా వస్తాడు బండి.
కానీ వెళ్ళిపోయాడు మాత్రం జింక పిల్ల లెక్క, సింహం. మనం ఎవరు రా, యూదో గోత్రం, సింహం సింహం, సింహమే మనమంతా. గడ్డి తినాలి అప్పుడు తర్వాత. హల్లెలూయా. వెళ్ళిపోయేటప్పుడేమో యమ స్పీడ్గా అసలు ప్రైజ్లాడ్ పాష్ గారు, హల్లెలూయా, అక్క ప్రైజ్లాడ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, తీరా కారు తీ, బండి తీ, నడో. ముక్కలు ఉడికిపోతాయి, ఆడ ఉడికిపోతామండి. హల్లెలూయా. తెచ్చుకోక ఆదివారం తెచ్చుకుంటారు మనం కదా, దేవునికి ఇస్తాం. యమ స్పీడ్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ చర్చిలో ఎవడు పాకలేదు, ఉడకలేదు, పలకలేదు. అది తప్పు. మన సమయాన్ని కొంచెం ఏం చేయాలి తెలుసా నానా? సమయాన్ని ఏం చేయాలి? త్యాగం. మన సబ్జెక్ట్ అదే. ఈమె ఏం చేసిందంట, అన్ని పనుల్లోనూ ముందున్నారు కదా. కొంతమంది వంటలగాడు రమ్మన్నాం అనుకో, ఆ చెక్క మేము ఉండలేమండి, ఏసీ పెట్టించండి. హల్లెలూయా. ఆ శాఖకు మేము ఉండలేము నాయన, అమ్మ దేవుని స్తోత్రం కదా. మీ దగ్గరే కాదు, మా దగ్గర కూడా ఎక్కడైనా అంతే మనుషులు. నేనేమంటా తెలుసా, వచ్చిన 10 మంది అయినా సరే, శేఖర్ బాబు నువ్వు ఇక్కడ ఎలజా నువ్వు ఏసు రక్తం వేసి కలిపో. దేవుడి పని ఎప్పుడు ఆగిపోదు, గుర్తుపెట్టుకో. నువ్వు లేనంత మాత్రాన దేవుని పని, నేనేం చెప్తాను, నేను చచ్చిపోయినంత మాత్రం సేవ ఏం ఆగిపోదు. ఇంకోటి వస్తాడు కదా, ఇంకోటి వస్తాడు. సేవ, ఈ పరిచర్య అనేది సేవలో, పరిచర్యలో. అందుకని ఈ ఫీబే తల్లి పరిచారకురాలు. ఆ తల్లి ఏం చేస్తుందంటే, ఏమండి, పరిశుద్ధులకు తగినట్టుగా మాట్లాడుతుంది, పరిశుద్ధులకు తగినట్లుగా పలకరిస్తుంది, పరిశుద్ధులకు తగినట్లుగా ఆతిథ్యం ఇస్తుంది, పరిశుద్ధులకు తగినట్లుగా ఆమె మంచి సంఘములో ఏమండి పరామర్శిస్తుంటుంది అన్ని విషయాల్లో కూడా. అందుకే స్త్రీలు ఎక్కువ మంది ఉంటాం మనమందరం. కాబట్టి ఈరోజు మన పరిచయంలో ఏమండి మనం అందరం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, నీ సమయాన్ని, నీ డబ్బును, నీ పనిని, ఏమండి నీ నిద్రను, నీ యొక్క భోజనాన్ని ప్రజల కోసం ఏం చేయాలి తెలుసా? చెప్పాలి, త్యాగం చేయాలి. పాట పాడడం గొప్ప విషయం. అది ఏం పాట వేసాను వాళ్ళు దాంట్లో ఉంటుంది, త్యాగము ఎరుగని ఉండగా నిజమే హితుడా, ఈ ప్రేమతో నాకర్షించి. నా గురించి తెలియదని నీకు మొత్తం అయిపోద్ది. ఈడే మళ్ళీ సాయంత్రం సభ కూడా ఇక్కడే ఉంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. మొదటిది జ్ఞానము ద్వారా స్థిరపరచడము, ఐశ్వర్యవంతుడుగా మార్చడం. రెండోది ఏమండి, త్యాగం. మీ పక్కన వాళ్ళకి సెకండ్ ఇచ్చి, దేవుడిని త్యాగం చేయమంటున్నాడు చెప్పరు. మీ ఆయన త్యాగం చేయమన్నాడు అన్నావు అనుకో, హల్లెలూయా, ఎట్లా మామూలు విడదప్పుడు. ఏమండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, తల్లిలాగా, ఒక తండ్రిలాగా, ఒక మంచి ప్రేమ కలిగిన కుటుంబంగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం. వస్తున్నామంటే మనం నేర్చుకునేవారుగా ఉండాలి తప్ప, ఏమండి పాడు చేసుకుని వెళ్ళిపోయేవారుగా ఉండకూడదు, కట్టుకునేవారుగా ఉండాలి. జ్ఞానవంతులు తన ఇంటిని కట్టుకోవడానికే వచ్చేది మనం. కాబట్టి రెండో పాయింట్ ఏంటంటే, త్యాగం చేయాలి. ఏమేమి త్యాగం చేయాలి? నిద్ర. ఏమంటే పాస్టర్ గారు ఈ టయానికి లేకమన్నారంటే ఆ టయానికే లేగాలి. ఆ టయానికి రమ్మన్నారంటే చికెను మటను అన్నీ ఆడ పడేసి టయానికి చర్చికి. ఒకవేళ కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారనుకో, పలకరియాలి. పలకరించి, అమ్మ ఎక్కడున్నావు అక్క, ఏం చేస్తున్నారు, మీ ఆయన మీ పిల్లలు ఏమన్నారు అని అడిగితే, ఓకే మీకోసం మేము, అది చాలా ధైర్యం ఇస్తుంది. కొత్త ప్రజలకు ఏమిస్తుంది తెలుసా అండి? ధైర్యాన్ని ఇస్తుంది. నీ అంతట్లో నీవు వచ్చి, నీ అంతట్లో పాస్టర్ గారికి ప్రైజ్లాట్ చెప్పి, పాస్టర్కి అక్కకి ప్రైజ్లాట్ చెప్పి, అమ్మకి ప్రైజ్లాట్ చెప్పి, ఒక 10 రూపాయలు కానికేసి, ఏసు రక్తం వేసి, నేను ఈరోజు చాలా పెద్ద సేవ చేసేసాను. ఏందిరా చేసింది? ఏంది నువ్వు చేసింది? ప్రైజ్లాట్ చెప్పేసి 10 రూపాయలు కానికేసిన సేవ కాదు. మనం విశ్వాసం కదండి, మన సీనియరు. చాలామంది, నేను ఈ సంఘంలో పిల్లలు నాటి నుంచి ఉన్నావో లేదో నాకు తెలియదు కానీ అట్లా అంటారు దేవుని. నేను ఈ కింద పిల్లలు పునాది వేసినప్పటి నుంచి ఉన్నానన్నా, నేను చాలా సీనియర్ మోస్ట్, ఉండు సీనియర్ మోస్ట్. మరి నీ ద్వారా ఎంతమంది వచ్చారో? ఎవరికి చెప్పావు నువ్వు సువార్త? ఎవరికి ఆదరించావు? ఎవరికి పరిచయం చేసావు? ఎవరికి నీవు త్యాగం చేసావు? ఎవరింటికి వెళ్ళి పలకరించి వచ్చావా? ఎవరైనా ఇంటికి వెళ్ళి మాట్లాడావా? ఎవరికి పరిస్థితి ఉంది అని అడిగావా? అవన్నీ మాకెందుకు.
మా డ్యూటీ చేసుకోవడమే మాకు సరిపోవట్లేదు. ఇంకా 4 గంటలు డ్యూటీ చేయమంటే ఇంకా 4 గంటలు చేస్తాం, ఓటీ టైం వస్తుంది, ఆ డబల్ ఇస్తాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తాం? చెప్పాను కదండి, మా చర్చికి ఒక ఆయన వచ్చాడు. ఆయన వచ్చి అంటున్నాడు, అన్న నీతో సేవ చేస్తాను. నాతోనా? ఓయమ్మో, నాతో సేవ చేస్తే చచ్చిపోతాడు ఆయన, అసలే నువ్వు ఉండలేవు పో అని చెప్పిన. లేదు అది వచ్చేస్తా, నీ వెనకాల వచ్చేస్తాను. సరే వచ్చాడు. వస్తే ఇప్పుడు ఆయన బండి, నేను బండి నడిపితే కదా, ఇప్పుడు ఆయన మనోడు ఎక్కుతాడు బండి, ఆయనకి వెనకాల ఇంకోటి పట్టుకోవాలి, లేకపోతే ఎట్టెట్ వాడు ఎట్టెట్. ఇప్పుడు సేవ చేయాలనేది ఎప్పుడు వచ్చింది ఆయనకి? ఆర్మీ రిటైర్మెంట్ అయిపోయాడు, అయ్యా వచ్చిన డబ్బు అంతా ఇంకొక భార్యకి ఇచ్చాడు, ఇంకొక భార్యకి ఇచ్చాడు, వాళ్ళ పిల్లలకి ఇచ్చాడు, తిన్నాడు. ఇప్పుడు ఊగుతుంది బాడీ, ఊగుతున్న బాడీ అని చెప్పి ఇప్పుడు అంటున్నాడు, పాస్టర్ గారు నేను ఇప్పుడు నీతో సేవ చేసేదాను, నీ సేవ చేయాలి నేను. అప్పుడు హల్లెలూయా, నువ్వు ప్రజలకు సేవ చేసే దేవుడు కానీ ఏమండి. అప్పుడు ఆయన్ని, అన్నా నీళ్ళు తాగుతావా? అన్నం తింటావా? తిని కింద పడేసి. ఎప్పటికి వచ్చింది బలు వెలిగింది? ఏమంటే ఆర్మీ అంటే 58 సంవత్సరాలు రిటైర్మెంట్ అయిపోయాడు, కొన్ని లక్షలు వచ్చినాయి, వీడికి 2 భార్యలు, ఆ భార్య కొంత, ఈ భార్య కొంత, ఆ పిల్లలకు కొంత ఇచ్చాడు. వాళ్ళిద్దరు బయటకు నెట్టేశారు. ఇప్పుడు మరి మామూలుగా ఉండదు. వాళ్ళిద్దరు కలిసి 2 కోట్లు వచ్చినాయన్న, శుభ్రంగా 2 కోట్లు వేసారు. వీడు మనవాడు అప్పటి నుంచి బాగా గుద్దుతున్నట్టున్నాడు, ఇంట్లో ఫైటింగ్ అవుతున్నాడు ఉంది. అందుకే ఆ పిల్లం సరిగ్గా చూడకపోతే ఈ పిల్లం చేసుకున్నాడు, ఈ పిల్లం కూడా డబ్బులు తీసుకుని ఆ భార్య ఈ భార్య ఇద్దరు కలిసి గెట్ అవుట్ అన్నాడు. అంతే. ఇప్పుడు వచ్చి నేను నీతో ఉంటాను అంటే అప్పుడు నేను నీతో ఉండలేను అన్న. నేను నీతో ఉండలేను, నీకు దండం, ఇల్లు కిరాయి కట్టమంటే కడతా, తినిపెట్టమని తినిపిస్తా, కానీ నాతో మాత్రం వద్దని చెప్పాను. హల్లెలూయా. మనం ఎప్పుడుగా వచ్చిందే బలుపు అంటే మనం కూడా అంతేగా. దేవుని యొక్క సంధిలో చాలామంది మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మనము శేష జీవితంలో ప్రభు సేవ చేసి చచ్చేదము. ఏం చేస్తాం? నీకు బాప్తిజం ఇవ్వడానికి ఇంక మేము చావాలి. హల్లెలూయా. చాలామంది అట్లా ఏం బతుకండి. మంచి బలం ఉన్నప్పుడేమో దేవునికి స్తోత్రం, మంచి బలంగా ఉన్నప్పుడు రామంటే నేను రాను, నాకు బుల్లెట్ బండి కావాలి, ల్యాప్టాప్ కావాలి, దేవునికి స్తోత్రం, ఊరంతా తిరగాలి, ఏదో రోగం రావాలి, అప్పుడు మాత్రం చర్చికొత్తా. అది అప్పుడు మన వాళ్ళు అందరు మన ప్లాన్ అందరితో ఉంటాయి. అందుకే దేవుడు కూడా నేను అనుకుంటాను మంచిగా చెప్తే రాయుడు అని రోడ్డు నెత్తి మీద లంపకాయలు ఎత్తాడంట. చెప్పగానే కింద పడతాడు. మా చర్చిలో వాడు ఉండే, వాడికి అమాసకు పున్నానికి బాగుండు, బాగపోతే అన్నా నాకు దయ్యం పట్టిందన్నా అంటే, మళ్ళీ వచ్చిందా దయ్యం? వచ్చింది. బేట బండిది ఆయన మధ్యలో కూర్చోబెట్టుకొని ఉంటే ఆ చర్చి దగ్గరికి వచ్చేసరికల్లా చర్చి సగం దూరంలోనే ఇప్పుడు నేను నేను చంపేస్తాను అంటాడు నన్ను. అమ్మ ఇదేం కథరా నాయన, వేసురా బేట పోనీ, బండి పోనీ, స్పీడ్గా పోనీ, మళ్ళీ బండి మీద కింద పడేస్తాడు అంటున్నాడు. కింద పడేసాక నేను అడిగాను, అది దయ్యమా? సైతానా? దయ్యాలు నాతో మాట్లాడతాయి కాబట్టి నేను చెప్పాను, దయ్యమా? ఊరికి ఎందుకు వస్తున్నావు ఈ మనోడి దగ్గరికి అంటే, నేనేం రావట్లేదు, ఈడే పిలుస్తున్నాడు అన్నాడు. నీ దెబ్బకి నేను ఎప్పుడో పాతాళలోకంలో బంధించబడ్డాను, కానీ వీడు మనోడు మాటికి రా అంటున్నాడు. మరి ఒకసారి ప్రాణం చేస్తే దయ్యం వెళ్ళిపోవాలి, 2సారి చేస్తే పోయింది, 3సారి చేస్తే పోయింది. మరి వీడు ఊరికి అమాస పున్నానికి పట్టుకుంటా ఉంటుంది. వీడికి అమాస పున్నానికి పట్టుకొని నిన్ను వీడని నీడను నేను అంటా ఉంటుంది. అనగానే ఆడు రా ఐఎమ్ కమింగ్ కమింగ్ అని నిన్ను అవాహ్యమి అనగానే ఆవహించారు. అది మనం ఎప్పుడు కూడా ఎందుకు అప్పుడు ఆ దయ్యం అడిగి ఎందుకు వచ్చావు దయ్యమా అంటే, వీడే పిలిచాడయ్యా అంటే, ఎరా ఎందుకు పిలిచావంటే, అమ్మతోడు నాకు తెలియదు. హల్లెలూయా. వీడు అన్నీ ఎంతసేపు అమ్మతోడు అయ్యతోడే మనకి. దేవుని స్తోత్రం. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే బలం ఉన్నప్పుడే. హల్లెలూయా. ఏమండి, శక్తి ఉన్నప్పుడే. ఇప్పుడు 60 సంవత్సరాల తర్వాత మనం ఏం బలం? అందుకే అన్నాడు, నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు నీ కార్యముల్, బలమంతా పోయాక బలమంతా పోయాక చెయ్యాలని ఉంది నీ కార్యముల్. హల్లెలూయా. ఏం చేయాలని ఉందట? బలవంతం ఏమైపోయాక ఇప్పుడు చెప్పారు కదండి, ఆయనకి 68 ఏళ్ళు.
ఆర్మీ బీటమైన అయిపోయాడు. ఆ భార్య ఈ భార్య వదిలేసింది, పిల్లలు వదిలేశారు, డబ్బులు లేవు. ఇప్పుడు ఏమంటున్నాడు, నాకు మా అమ్మ 22 సంవత్సరాల్లో నన్ను దేవునికి ప్రతిష్ట చేసింది. మరి 22 సంవత్సరాల తర్వాత 58 సంవత్సరాల దాకా ఏం చేసావురా? మరి 2 ఫ్యామిలీ హేనా, ఏక్ ఫ్యామిలీ నయ్యే తో 2 ఫ్యామిలీ ఆగేనా? మరి ఇంకో ఫ్యామిలీ పెట్టుకోవద్దు? అడిగాను ఆయన, ఇలాగే ఇంకో ఫ్యామిలీ పెట్టుకో, ఇవి టయానికి నెత్తి మీద పొడిచి వెళ్ళిపోదు, చచ్చిపోదు. హల్లెలూయా. మనిషి జీవితంలో బలం ఉన్నప్పుడే, ఏమండి, ఇప్పుడు రాని కాదు, దేవుని యొక్క సంధిలో నీకు సమయం ఉన్నప్పుడే, ఏమండి, నీకు డబ్బు ఉన్నప్పుడే, నీకు మంచి ఆరోగ్యం ఉన్నప్పుడే నీ జీవితంలో ఏదైతే అది చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు ఈ రాత్రి. హల్లెలూయా. ఏమండి, త్యాగం అంటే ఏంటి తెలుసా? యేసుప్రభువు వారు మన కోసం త్యాగం చేశారు. ఫీబే అనే స్త్రీ, ఆమె కూడా పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభు యొక్క, ఏమండి, ఉన్నత స్థలంలో సహాయం చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేస్తారు. దేవుని కృప. హల్లెలూయా. 3వది అపోస్తల కార్యాలు, ముగించుకుందాం. 3వది అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము 37, 38 చదువునాను. ఆమా, అపోస్తల కార్యాలు కదమ్మా. యోహాను బాప్తిస్మము ప్రకటించిన తరువాత గలిలయ మొదలుకొని యూదయనంతటా ప్రసిద్ధమైన సంగతి నీకు తెలియను. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించిననదియే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కదా దేవుని యొక్క వాక్యం అంటుంది 10వ అధ్యాయం 37, 38 వచనంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటుంది. యోహాను బాప్తిసం ప్రకటించిన తరువాత గలిలయ మొదలుకొని యూదయ యందంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించుననదియే. ఆమేన్. హల్లెలూయా. 3వది మనకు కావాలి, పరిశుద్ధాత్మ అభిషేకము. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఏం అభిషేకం అండి? పరిశుద్ధాత్మ అభిషేకం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు కావాలి. అందుకే అది కావాలంటే మొదటి స్టెప్ ఏంటి తెలుసా? బాప్తిసం మనం పొందాలి. బాప్తిసము ఈ 3 రోజుల సభలలో, ఒకవేళ క్రిస్మస్ పండగ దాకా నేను మళ్ళీ కొత్త సంవత్సరం అప్పుడేం అవసరం లేదు. నీవు మారు మనసు ఎప్పుడు వచ్చావో అప్పుడే బాప్తిసం పొందితే అది మంచిదే. పండగ దాకా ఆగాల్సిన అవసరం లేదు, జనవరి 1 దాకా ఆగాల్సిన అవసరం లేదు. మేము విజయవాడలో మీటింగ్ పెట్టాం. విజయవాడలో మీటింగ్ పెట్టాక ఆ 2 రోజులు సభలు అయిపోయినాయి. మేమందరం క్యాండిల్ సర్వీస్ చేసి ఆరాధన చేసి ముగించేశాక ఒక తల్లి వచ్చింది. ఆ పాస్టర్ గారికి చెప్తుంది, అయ్యా, కృష్ణా నదిలో మనకి బాప్తిసం ఇస్తారా ఆ పాస్టర్ గారు అడుగు అని అడిగింది. అంటే ఆయన పిలిచారు, రాజుగారు మరి బాబుకి అమ్మాయి గంట బాప్తిసం ఇస్తారంటే అప్పటికే అలసిపోయింది ప్రాణం అసలు. అంటే 15వ తారీఖు నుంచి 19వ తారీఖు దాకా కంటి నిండా నిద్రలేదు సరిగ్గా. కాబట్టి మేము రాలేమోలే అని నోటికాడికి వచ్చి నా నోరు ఓకే అన్నది. సరే అని వెంటనే వాళ్ళు రెడీ చేశారు. కృష్ణానదిలోకి వెళ్తున్నాం స్నానం చేయడానికి. ఆమె దేవుని కృపను బట్టి ఆమె అంటుంది, అయ్యా, నేను చాలా సంవత్సరాల నుంచి దేవుని గురించి సాక్ష్యం విన్నాను, కానీ నమ్ముకోవాలనుకున్నాను, కానీ మా ఆయన వద్దన్నాడు. కానీ నిన్న మీటింగ్కి వచ్చాడు. ఆ మీటింగ్లో మీరు చెప్పిన మాట నాకు అర్థమైంది. మా ఆయన అంటున్నాడు, ఇప్పుడు బాప్తిసం తీసుకొని ఇప్పుడు నేను నీకు సహకరిస్తానని చెప్పి మార్నింగ్ వెళ్ళి ఒక డ్రెస్ తీసుకొచ్చి బాప్తిసం తీసుకో సాయంత్రం అని చెప్పారు. చూడండి విచిత్రము, నేను ప్రతి సంవత్సరం కృష్ణానదికి వెళ్ళి 3 మునకలు వేసేవాడిని. చెప్పాను కదా మీకు, మా అమ్మ నన్ను కనకదుర్గమ్మకి ప్రతిష్ట చేసింది. కృష్ణానదిలో ప్రతి సంవత్సరము శివరాత్రి పండగ రోజు ప్రతి సంవత్సరము 3 రోజులు అక్కడ మేము ఉండి అక్కడే ఏటను కోసుకొని అక్కడే కట్టెలు తెచ్చుకొని అక్కడే తిని ఏమంటే ప్రతి సంవత్సరం 3 మునకలు వేసేవాడు. అదే మన జీవితం. ఏమంటే అది పాప జీవితం. అది మనం అనుకుంటాము అది చాలా పవిత్రమైన జీవితం అనుకున్నాం. కానీ ఎప్పుడైతే దేవుడు మమ్మల్ని పట్టుకున్నాడో, నేను ఆ కృష్ణానది దగ్గరికి వెళ్ళగానే నా జీవితం అంతా గుర్తుకొచ్చింది. అరే, ప్రతి సంవత్సరం నువ్వు ఇక్కడికి వచ్చి ఆ నదిలో మునుగుతూ ఉన్నావు, కానీ ఈరోజు దేవుడు అభిషేకించి ఏమండి ఒక ఆమెకు బాప్తిసం ఇవ్వడానికి దేవుడు సహాయం చేశాడు. ఒకరు 1000 మందితో సమానం అంతే. హల్లెలూయా. ఆ పాస్టర్ గారు అంటున్నారు, చాలా సంతోషం అండి, మా చిన్న సంఘమైనా సరే ప్రేమించి ఏమండి 20,000 రూపాయలు మన చర్చి తరపున సపోర్ట్ చేసాం. వాళ్ళు ఒక 20,000 రూపాయలు సపోర్ట్ చేస్తే 150,000 రూపాయలు మీటింగ్ జరిగింది. దేవునికి స్తోత్రం.
2,000 మంది వచ్చారన్న. 2,000 మంది వచ్చి అసలు మాకు మతిపోయింది. అంత చిన్న మీటింగ్లో అంత జనం. కానీ ఒక్క ఆమె మాత్రం దేవుని సందులో ఏం చేసుకున్నారండి? మన ఈ మీటింగ్ల ద్వారా, ఈ సభల ద్వారా ఏమండి అనేక మంది దీవించబడాలి, విమోచించబడాలి, రక్షణ పొందాలి. ఇంకా అనేక మంది నరకానికి వెళ్ళిపోతున్నారు, అనేక మంది ప్రజలు నాశనానికి వెళ్ళిపోతున్నారు. నాశనానికి జోగుతున్న వారిని మనం లాగాలి దేవుని యొక్క వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, మీ త్యాగము ద్వారా, ఏమండి మీ జ్ఞానము ద్వారా దేవుని యొక్క పరిచర్లో. అందుకే ఇక్కడ అంటున్నాడు, బాప్తిసం ఇచ్చి యోహాను ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకొని యూదయ దేశం అంతటా ప్రసిద్ధమైన సంగతులు మీకు తెలియజేయమన్నది ఏమనగా, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో కావాల్సింది తెలుసా? పరిశుద్ధాత్మ అభిషేకము. అందుకే యోహాను సువార్తలో అంటాడు, ఆయన ఆదరణకర్తను మీ మధ్యలోనికి పంపిస్తాను, మీరు ఆయన సర్వసత్తులోనికి మిమ్మల్ని నడిపిస్తారు. మనం సర్వసత్తులోనికి వెళ్ళాలంటే జ్ఞానం అవసరమే, త్యాగం అవసరమే, ఏమంటే స్థిరపరచడం అవసరమే, ఐశ్వర్యం అవసరమే. కానీ ఇంకా లోతైన విషయాలు తెలియజేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు అవసరము. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. ఆ ఆత్మ ఏం చేస్తుందంటే నిన్ను నీ జీవితంలో నుండి ఎలాంటి గైడెన్స్ ఇస్తుందంటే ఎలా వెళ్ళాలి, లెఫ్ట్ వెళ్ళాలా, రైట్ వెళ్ళాలా, స్ట్రేట్ వెళ్ళాలా, ఏమండి ఆగిపోవాలా అని పరిశుద్ధాత్మకు చెప్తాడు. అప్పుడు ప్రార్థనకు దేవుని ఆత్మతో, అందుకే మీరు ఎలా ప్రార్థించాలో మీకు తెలియదు, యుక్తముగా ఎలా ప్రార్థించాలో మీకు తెలియదు. కాబట్టి ఆ ఆత్మ మన మధ్యలో ఏం చేస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుని కార్యము ద్వారా ఎలా నడుచుకోవాలో, ఎలా బోధించాలో, ఎలా ప్రార్థించాలో, ఎలాగ ముందుకు వెళ్ళాలో ఆ ఆత్మ నిన్నేం చేస్తుందంటే గైడెన్స్ ఇస్తుంది, ఏమంటే జ్ఞానాన్ని కలిగిస్తుంది ఆ పరిశుద్ధ. అందుకే ఇక్కడ అపోస్తుల కార్యాలు చూస్తే మనం అందరూ కూడా అపోస్తులైన పౌలు ఏమండి దేవుని ఆత్మచేత నింపబడి 11 రోజులు, ఆ 40 రోజులు యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు వెళ్ళిపోయారు. కానీ 11 రోజులు మిద్ది మీదలోకి వెళ్ళారు, ఆ బంగ్లాలోకి వచ్చారు. అందరు గట్టిగా ఆరాధన చేస్తున్నారు, స్తుతిస్తున్నారు, మహిమపరుస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ 120 మంది మీదకి దిగి వచ్చింది. అందులో మొట్టమొదటిగా పిరికోడైన పేతురు, ఏమంటే భయపడుతున్న పేతురు, ఏమంటే నోటి మాన్యము సరిగ్గా మాట్లాడలేని, ఏమంటే ఎడ్యుకేషన్ పర్సన్ లేనివాడు, ఏమంటే నాగరికతకు కలిగినవాడు, అతని జీవితంలో ఏమీ కూడా లేని వ్యక్తి. అతని మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు వెంటనే లేచి అన్నాడు, సహోదరులారా అని మాట్లాడతాం. ఒక్క మాటకి 3,000 మంది రక్షించబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి అపోస్తల కార్యాల్లో ఫస్ట్ భాషలు మాట్లాడినప్పుడు, దర్శనాలు మాట్లాడినప్పుడు, ఆత్మకార్యం అక్కడ దిగి వచ్చినప్పుడు వెంటనే వారి జీవితంలోకి ఏం దిగి వచ్చింది తెలుసా అండి? పరిశుద్ధ ఆత్మ దేవుడు దిగి వచ్చిన వెంటనే 3,000 మంది. ఈ 3,000 మంది ఎందుకు ఈ 3,000 మంది రక్షించబడ్డారంటే శాంసన్ చేతిలో 3,000 మంది చచ్చిపోయారు. శాంసన్ చేతిలో పాత నిబంధనలో 3,000 మంది ఒక గాడిద ఎముక చేత 1000 మందిని చంపుతాడు. లాస్ట్ స్టేజ్లో ప్రభువా నీ అభిషేకం నాకు ఒక్కసారి నా మీదకి దిగిరాని, నేను తప్పు చేశాను పర్వాలేదు, నేను పాపం చేశాను పర్వాలేదు, ఇదిగో ఈరోజు నాకు అంతం మొదలైంది, నేను చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాను పర్వాలేదు, కానీ ఇదిగో ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఒకటే దెబ్బకు చంపేయాలి, నా పగ తీర్చుకోవాలి. వీళ్ళు వ్యతిరేకంగా మాట్లాడారు, ఇదిగో నీ సేవకుడికి వ్యతిరేకంగా చేశారు, కాబట్టి నన్ను జుట్టు కట్ చేశారయ్యా, నా కళ్ళు పీకేశారయ్యా, ఇదిగో నేను తిరగలతో విసురుతున్నాను, పర్వాలేదు, నా పాపానికి నా శిక్ష సరే, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఒకటే దెబ్బకు చంపేయాలి అని ప్రార్థన చేసినప్పుడు అతని మీదకి ఏమొచ్చిందంటే దేవుని ఆత్మ దిగి వచ్చింది. పరిశుద్ధ ఆత్మ అతని మీద దిగి వచ్చినప్పుడు వెంటనే ఆ చేనుతో కట్టేసిన వాడు ఒకటేసారి ఇలా అన్నాడంతే. ఏ దిమ్మలైతే, ఏ పిల్లర్స్ అయితే మధ్యలో నిలబడ్డాయో, ఆ 3,000 మంది మధ్యలో కూర్చున్నారో, ఎప్పుడైతే ఆ 2 పిల్లలు కింద పడిపోయినాయో ఆ 3,000 మంది భూస్థాపన కార్యక్రమం జరిగింది. ఎక్కడైతే 3,000 మంది భూస్థాపన అయిపోయారో అదే కొత్త నిబంధనలోనికి 3,000 మంది ఒక పేతురు ద్వారా రక్షించబడ్డ. దేవునికి స్తోత్రం. నేనంటాను, పేతురులాగా నువ్వు లేపబడాలి ఈ రోజున. ఏమండి ఆత్మ మంట కలిగిన వారమై మన జీవితంలో రక్షించుటకు, ఏమండి సహాయం చేయడానికి, స్వార్థను ప్రకటించడానికి, ఆత్మకార్యాలు నడిపించడానికి దేవుని ఆత్మ నీ మీద దిగి రావడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఈ రాత్రి కాల, హల్లెలూయా, ఈ మధ్యాహ్న కాలసీమలో. ఆయన అంటున్నాడు పరిశుద్ధాత్మను వరాన్ని మనకు అనుగ్రహించబడి. వేరొక ఆదరణ కాదు మీకు పంపించేది, ఇదిగో నా ఆత్మనే మీ మధ్యలోనికి యోహాను సువార్తలో అంటాడు, ఆయన తప్పకుండా మన హృదయాల్లో దేవుని ఆత్మను కుమ్మరించేవాడుగా ఉన్నాడు. ఏమండి నీ హృదయంలో దుఃఖంతో వచ్చావా,
బాధతో వచ్చావో, శ్రమలో వచ్చావో, లేకపోతే నీ కుటుంబంలో ఏ పరిస్థితి కలిగి వచ్చావో, ఈరోజు నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడండి. అద్భుతం. ఏం అద్భుతం తెలుసా? ఏ అపవాది చేత నువ్వు పీడించబడుతున్నావో, పీడించబడుతున్న వారందరికీ ఆయన విడుదల ఇచ్చేవాడై ఉన్నాడంట. నీ స్థితి మార్చబోతున్నాడు ఈ మీటింగ్ల ద్వారా. నీ సంఘములో, మీ కుటుంబంలో గొప్ప ఉజ్జీవాన్ని దేవుడు రగిలించబోతున్నాడు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. నేను ముగిస్తున్నాను. ఒకసారి చదువు తల్లి. అందరూ లేచి నిలబడతారు. ఒకసారి చదువు. 38 వచ్చింది చదువు నాన్న. 38. పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించిన అనుదియే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలోనికి ఏమండి ఆత్మ దేవుని కార్యం జరిగించబోతున్నాడు. తర్వాత కింద వచ్చినలో చదివితే, దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయొచ్చు. ఏం చేయబోతున్నాడు అండి? మేలు చేయ, మన సంఘానికి మేలు చేయబోతున్నాడు. 2, మన కుటుంబానికి మేలు చేయబోతున్నాడు. ఏమండి నీ పిల్లలకి మేలు చేయబోతున్నాడు ఈరోజు. హల్లెలూయా. మేలు చేయడమే కాదు, ఎన్ని సంవత్సరాల నుంచి అయితే పట్టి పీడిస్తున్నాయో నీ కుటుంబ సమస్యలు, నీ భర్త విషయంలో కానీ, నీ భార్య విషయంలో కానీ, నీ పిల్లల విషయంలో కానీ, ఏమంటే సంఘానికి రానివ్వకుండా కుటుంబాలుగా పాడు చేస్తున్నాయో అవన్నీ కూడా ఏమైపోవాలి తెలుసా అండి? అపవాది చేత పీడించబడుతున్నవన్నీ కూడా ఆ బంధకాలు తెంపబడాలి ఈ రోజున. ఆమె. రెండోది, ఏదైతే నీ జీవితంలో ఒక 3 విషయాలు ఉన్నాయి, నేను ఆరాధనలో చెప్తాను. ఆ 3 విషయాలు ఎవరికైతే ఉంటున్నాయో వాళ్ళు ముందుకు వచ్చినట్లు, లేకపోతే అక్కడే నిలబడి మీ చేయి పైకెత్తినా పర్వాలేదు, దేవుడు మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు ఈరోజు. హల్లెలూయా. కొన్ని సంవత్సరాల నుంచి నేను మొన్న జడ్చర్లో వెళ్ళాను. జడ్చర్లో ప్రార్థనకి పిలిచారు మన ఫ్రైడే రోజున. వెళ్ళి ఇంటికి వెళ్ళాక కూర్చున్నప్పుడు వెంటనే ప్రార్థన చేస్తున్నాం. మాతో పాటు మా 2 పిల్లలు వచ్చారు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమెకు దాదాపు 11 సంవత్సరాలు అయింది. పిల్లలు లేరంట. నాకు తెలియదు. వాళ్ళ ఇంట్లో కూర్చున్నాం. దేవుడు చూపిస్తున్నాడు. ఒక చెట్టుకి నిమ్మకాయతోటి, ఎర్రబట్ట తెల్లబట్టతోటి ముళ్ళేసి పెట్టారు. ఆమెకు పిల్లలు కానివ్వకుండా. ఆమె బలహీనతతో ఉంది. అదే దేవుడు అంటున్నాడు, ఆరాధనలు చేస్తున్నాం, చిన్నగా ఆరాధన మొదలుపెట్టాం, ఒక పాట పాడుతున్నాం. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమె ముఖానికి అంత పసుపు రాశారు, కాళ్ళు చేతులకి రాసి అది చూపిస్తున్నాడు దేవుడు. ఆమెను కళ్ళు తెలిసి చెప్పాను, నాన్న మీరు ఏ దేవునికి పూజ చేసేవాళ్ళు చిన్నప్పుడు అంటే? అన్న మేము శివుడికి పూజ చేసేవాళ్ళం, మా అమ్మ రాముడికి పూజ చేసేది, కాబట్టి మేము ఆ బ్యాక్గ్రౌండ్ వచ్చాం. మరి నీకు చిన్నప్పుడు ఎప్పుడైనా ఇట్లా పసుపుతో రాశారా అంటే? అవును రాశారు. నీ 7 బిందులు స్నానం చేయించేవాళ్ళు, కానీ ఆ శాపం నా జీవితంలో ఇప్పటికీ ఉంది అని చెప్పిన వెంటనే ఆమె అంటుంది, నాకు ఇంతవరకు నేను ఎన్నో కార్యాలు చూశాను, కానీ నేను బాప్తిజం తీసుకున్నాను, రక్షణ పొందాను, ఇంకా అలాంటి పరిస్థితి నా మీద ఉంటుందా అని అడిగింది. అంటే ప్రభు అన్నాడు కదా, ఏమండి దేవుడు విడిపించడానికే కదా వచ్చింది, ఏమండి బంధించబడిన వానికి విడుదల ప్రకటించడానికే వచ్చాడు యేసుప్రభు వారు. నాన్న నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి బాప్తిసం తీసుకున్నావు అది కాదు, నీ జీవితంలో ఏ శాపగ్రస్తమైతే ఉందో అది దేవుడిని విడిపించబోతున్నాడు. ఆ యంత్రశక్తులు మంత్రశక్తులు నేను విడిచిపెట్టిపోతున్నాయి అనగానే అప్పుడే ఆమె మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. వెంటనే ఆమె భాషను మాట్లాడడం మొదలుపెట్టింది. ఏమండి వెంటనే ఆమె ఏడుస్తుంది. నాకేం అర్థం అవ్వట్లేదు. ఆ అపార్ట్మెంట్ అంతా డొళ్ళున ఏడుస్తుంది. నాకు భయం వేసింది. హైటెక్ సిటీలో ఉన్నాం మేము. అక్కడి నుంచి వచ్చేసరికి చాలా బాధ అనిపించింది. ప్రభా ఈ బిడ్డను జీవితంలో కంట్రోల్ చేయండి అని ఏడుస్తున్నప్పుడు వెంటనే ఆమె దగ్గర తీసుకొని వాళ్ళ భర్తతో తల మీద చేయబెట్టి ప్రార్థన చేయించాం. ఎప్పుడైతే ప్రార్థన చేయించామో ఆమెలో ఉన్న ప్రభావం అంతా కూడా వెళ్ళిపోయింది. ఈరోజు మన జీవితంలో ఎన్ని సంవత్సరాల నుంచి మన స్థితిగతులు మార్చలేదో ప్రభు అన్నాడు, ఈ రోజున మన జీవితం నుంచి విడుదల కలిగించేవాడై ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మ అనే వరము చేత మేలు చేయడానికి మనకి ఈరోజు అవకాశం ఇచ్చాడు దేవుడు. మేలు చేయడమే కాదు, నేను విడిపిస్తున్నాడు. ఈరోజు విడిపిస్తున్నాడు. ఎలాంటి పరిస్థితి అయినా సరే నువ్వు ఈరోజు ఒక 10 నిమిషాలు ఆరాధన చేశాక ఏమండి అందులో నువ్వు దేవుని దగ్గర అడుగు. నేను ఆ 3 విషయాలు చెప్తాను. ఆ 3 విషయాలు చెప్తున్నప్పుడు వెంటనే నీకు ఒకవేళ అది దేవుడు ప్రేరేపిస్తే మాత్రం చేయి పైకెత్తు. తప్పకుండా
నువ్వు త్వరలో గొప్ప సాక్ష్యాన్ని చెప్తావు. నేను ఆ తల్లికి ఏం చెప్పాను తెలుసా, నాన్న మొదటి వచ్చే సంవత్సరం నాటికి చక్కటి నీకు ఆడబిడ్డని ఇస్తాడని చెప్పాడు. చూపించాడు దేవుడు, చిన్న పాపను చూపించాడు, నీకు ఆడబిడ్డని ఇవ్వబోతున్నానంటే, అన్న నాకు 11 సంవత్సరాలు అవుతుంది పెళ్ళై, ఇప్పుడు నాకు 1 సంవత్సరంలో కలబడ్డది, ఒక పాస్టర్ గారు చెప్పారు మీకు ఆడపిల్లని పుడుతుంది అని, మా చర్చికి వెళ్ళే పాస్టర్ గారు చెప్పారు. అదే మాట మీరు ఇప్పుడు మళ్ళీ 11 సంవత్సరాల తర్వాత చెప్తున్నారు. నేను చెప్పాను, ఈ మాట దేవుడు స్థిరపరచబడును గాక అని చెప్పి. ఏమండి, ఈ మాట దేవుడు నీ జీవితంలో గొప్ప సంతోషాన్ని దేవుడు మార్చబోతున్నాడు. ఏమండి, దేవుని కార్యాలు గొప్పగా ఉన్నాయి. హల్లెలూయా. ముందుకు వస్తారు మన ఎలజా శేఖర్, ఇద్దరు కూడా ముందుకు వస్తారు. మంచి ఆరాధనలో మనం అందరం కొద్ది నిమిషాలు ఫ్రీగా, ఏమండి ఫ్రీగా, అంటే ఇంకా ఇంతసేపా అన్నట్టుగా కాదు, గుర్తుపెట్టుకోండి. అట్లా అనుకుంటే కిందకి వెళ్ళిపోండి. కాదు, నేను దేవుని శక్తి పొందుకోవాలి, దేవుని అభిషేకం మాపై విడుదల చేయబడాలి అన్నప్పుడు తప్పకుండా మన జీవితంలో ఏం కలిగిస్తుంటే విడిపించేవాడు, మేలు పొందుకొని వెళ్తాం. ఈ 3 రోజుల సభలో నేను అన్నకి మేమందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం. 1 నెల నుంచి దాదాపు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి మంగళవారం చెప్పాను కదా, ప్రతి మంగళవారం ప్రార్థన చేస్తున్నాం. దైవసేవ ఈ 3 రోజుల మీటింగ్లలో ఒక గొప్ప కార్యాన్ని దేవుడు మీ జీవితంలో చేయబోతుంటాడు. అది అనేకమైన ఆటంకాలు, అభ్యంతరాలు, గ్రౌండ్ కూడా దొరకదన్నాడు అన్న. కానీ ప్రభుకి స్తోత్రం. ఏం చేశా, పట్టు ఎక్కకుండా వీరకుమార్గుడు అన్నట్టు అట్లా దేవుని స్తోత్రం. మీ సంఘం అలా గదంగా ప్రార్థన చేసింది కాబట్టి, ఏమండి అది అసాధ్యం, కానీ దేవుడు సాధ్యం చేశాడు. దేవుడు నిజం, ప్రార్థనకు మించిన శక్తి భూమి మీద ఏమీ లేదు. నేను ఏం రాసుకుని తెలుసా, ప్రార్థన చేసే దమ్ము నీ దగ్గర ఉంటే, దమ్ము ఉండాలి, ప్రార్థన చేసే దమ్ము నీకుంటే ప్రభు అంటాడు కార్యం చేయగల సత్తా నా దగ్గర ఉందన్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేసే దమ్ము నీకు ఉండాలి, కార్యం చేయగల సత్తా మన ప్రభువుకు ఉందంతే. హల్లెలూయా. కాబట్టి అంత గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడు ఈరోజు. ఏమండి, అలా కొన్ని కళ్ళు మూసుకుందాం, 2 చేతులు పైకెత్తి. అనేకమైన ఈ స్థలంలో అనేకమైన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో మన కుటుంబాల మీద, మన బిడ్డల మీద విడిపించే దేవుడై ఉన్నాడు. విడిపించే దేవుడు, విడుదలిచ్చేవాడై ఉన్నాడు. ఓ పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, స్తోత్రమయ్యా. సజీవుడా, ఈ స్థలమంతా నీ ఆత్మాభిషేకంతో నింపబడను గాక దేవా. ప్రతి అనాలోచన తీసివేసి నీ పరిశుద్ధాత్మ సన్నిధి ఈ స్థలమంతా విడలొచ్చేబడును గాక ప్రార్థన చేస్తున్నాను. నీ దైవిక అభిషేకం ప్రభా ఈ స్థలమంతా దిగబడును గాక నీ ప్రార్థన చేస్తాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాం. సజీవుడా నీకు వందనాలు, స్తోత్రం. దైవమా నీవే ఉంచావు రక్షణ, దైవమా నీవే ఇచ్చావు రక్షణ, నే మరువగలనా నీ మంచి ప్రేమను, నే విడువగలనా నీ మంచి ప్రేమను, నే మరువగలనా నీ మంచి ప్రేమను, నే విడువగలనా నీ మంచి ప్రేమను, నీ ఆనంద తైలముతో నన్ను అభిషేకించుమయా, నీ ఆనంద తైలముతో నన్ను అభిషేకించుమయా. తడిసెదను నీ జీవనదిలో, తడిసెదను నీ జీవనదిలో, నే తడసే ఆనందించేదా, నే తడసి ఆనందించేదా, నే తడసే ఆనందించేదా, నే తడసి ఆనందించేదా, నీ ఆత్మ నాకు
నాడు కనువంతరిని ప్రేమా ప్రభా ఉంచవే నాలోన ప్రేమా ప్రభా ఉంచవే నాలోన నే మరువగలనా నా హృదయములో నే మరువగలనా నా హృదయములో నీ ఆనంద తైలముతో యేసయ్యా నన్ను అభిషేకించుమయా శిలువ రక్తము ద్వారా నీ ఆనంద తైలముతో నన్ను అభిషేకించుమయా పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు పరిశుద్ధాత్ముడా Thank you, Jesus. శక్తి కుమారించు నీ శక్తి మాకు కావాలి అందరం గట్టిగా చెప్పకూడదు స్వరమెత్తి పాడదామా గట్టిగా యేసయ్యా నీ శక్తి మాకు కావలసినది ప్రభువా నీవు ఎరుగుదువు పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు లోకాశలతో పోరాడి నేను సదాను శక్తి పరిచయము పొందే లోకాశలతో పోరాడి మేము సాతాను శక్తి జయము పొందే వీరులమై సేవ చేయుటకు అభిషేకించుమయ్యా వీరులమై సేవ చేయుటకు అభిషేకించుమయా పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ గట్టిగా చెప్పలు కొట్టు పాడదామా పొందుకో పొందుకో శక్తి కుమారి ప్రతి ఆటంకాలు లయపరచబడునుగా ప్రతి బలహీనత పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు నీ శక్తి మాకు కావలసినది ఆమేన్. ప్రభువా నీవు యేసయ్యా నీ శక్తి మాకు కావలసినది ప్రభువా నీవు ఎరుగుదువు పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు సజీవుడు సజీవుడు కార్యాలు పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు పొందుకో దేవాని పరిచర్య కోసం నీ కోసం నీ త్యాగం అవుతానయ్యా నా కోసం మీ త్యాగపరచబడ్డారు పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు పరిశుద్ధాత్ముడా థ్యాంక్ యూ జీసస్ శక్తి కుమారించు పరిశుద్ధాత్ముడా ఇశ్రాయేలు శైలములకు అధిపతిని యెహోవా మహిమ పరిశుద్ధాత్మ దేవుని శక్తి అభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరండయ్యా అభిషేకమా అభిషేకమా నన్ను దీవింప నాపై దిగిరండయ్యా నీవు నాలో ఉండో నాకు భయమే లేదు నేను దావీదు వలె ఉందును నీవు నాలో నుండో నాకు భయమే లేదు నేను దావీదు వలె నుండును గొలియాతును పడగొట్టి జయమందిదో గొలియాతును నీ ముందు ఎంత పెద్ద సమస్య అయినా నీ ముందు ఎంత పరాక్రమగా బలమైనదైనా కూలిపోవాలి ఈరోజు కూల్చవేయబడాలి ఈ ఉపవాస ప్రార్థన శక్తి ద్వారా కూల్చబడాలి అభిషేకమా ఆత్మాభిషేకమా
నన్ను దీవించనాపైకి దిగిరండయ్యా. అభిషేకమా అభిషేకమా నన్ను దీవించనాపైకి దిగిరండయ్యా. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు. యేసయ్యా నీ శక్తి మాకు కావాలని అడుగుదామా? యేసయ్యా బాబా శ్యామద్దరి కందరల బాబా అభిషేక విడుదలవుని గాక, అభిషేక విడుదలవుని గాక. అభిషేకం ఈ స్థలమంతా స్తనిధితో నింపండి నాయన. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు. యేసయ్యా ఈ స్థలములో నీ ఘనమైన నామం, ఈ ఏరియాలో నీ ఘనమైన నామం యేసు నామం. బలమైన దుర్గం, బలమైన తోట. కుమ్మరించు గట్టిగా చెప్పులు కొడుతూ దేవుని మహిమపరచుకున్నాం. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించయా. పరిశుద్ధాత్ముడా శక్తి పొందుకో. శక్తి కుమారించయా. నీ శక్తి మాకు. ఏమండి ఏ బలహీనత నిన్ను ముందుకు వెళ్ళనివ్వకుండా చేస్తుందో, ఇదిగో ఆ బలహీనతను కొట్టివేయమని. నీ బలం కావాలని అడుగు, నీ శక్తి కావాలని అడుగు. నీ శక్తి నాకు. అందరం కలిసి పాడదామా? అందరం కలిసి సహకరించాలనుకున్నాను కానీ సహకరించలేకపోతున్నాను. ప్రార్థించాలనుకుంటున్నా కానీ ప్రార్థించలేకపోతున్నాను. ఇదిగో బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నా కానీ తీసుకోలేకపోతున్నానయ్యా. వాయిదాలు వేయబడుతున్నాయి. లోకాశలతో పోరాడి నేను సాతాను శక్తిపై జయము పొంది వీరులమై సేవ చేయుటకు థ్యాంక్ యూ లార్డ్. అభిషేకించుమయ్యా. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారి. పరిశుద్ధాత్మ శక్తితో మన సంఘాన్ని, ఇక్కడ కూర్చున్న చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధాపంలో ఉన్న ప్రతి వారి పైన అయ్యా నేను చూస్తున్నాను అన్న బలమైన సన్నిధి స్థలం అంతా వెళ్ళ చేయబడుతుంది. ప్రతి కట్లు తెంపబడుతున్నాయి, ప్రతి పాపపు కట్లు తెంపబడుతున్నాయి. ప్రేమను దేని బిడ్డ రోజున విడుదల అనుగ్రహించబడుతుంది ఈ స్థలం అంతా. కురామా శందరి ఖాబా బాబా 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 రిఖామా నమ శందరి అందర నమ సందరి ఖాబా బాబా బాబా బాబా. యేసు నామములో దేవానికి వందనాలు స్తోత్రం. తండ్రి నీకు వందనాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీకు
యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా యేసయ్యా యేసయ్యా శక్తి విడుదలవుతుంది. నీ ప్రేమే చాలయ్యా మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమునా నా భారము నీవు మోయగా సులువాయే నా పయనము మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమునా నా భారము నీవు మోయగా సులువాయే నా పయనము నీ దయచేతనే కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడదే నీ దయచేతనే కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడదే నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే యేసయ్యా అందరూ కలిసి యేసయ్యా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా యేసయ్యా యేసయ్యా ప్రతి ఒక్కరు పాడదామా? యేసయ్యా అని పిలుద్దామా? చాలయ్యా నీ పరిస్థితి దేవుడు చూస్తున్నాడు ఈరోజు. ఇదిగో ఆయన అభిషేకం నీ బిడ్డలోనికి, నీ బిడ్డల జీవితంలోకి విడుదలవుతుంది. యేసయ్యా యేసయ్యా ఆమేన్. నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా అందరం కలిసి నోరు తెరిచి స్వరమెత్తి రెండు చేతులు పైకెత్తి యేసయ్యా అని పిలుస్తామా ఈ సమయమున? యేసయ్యా నీ కృప చాలు ప్రభు ఈ రోజున, నీ ప్రేమ చాలు తండ్రి అని ప్రతి ఒక్కరు రెండు చేతులు పైకెత్తి నీ స్వరమెత్తి ప్రభువా యేసయ్యా అని పిలువు. నీ మనస్సంతటితో నీ హృదయం అంతటితో యేసయ్యని ఆరాధిస్తావా ప్రేమ దేవుని బిడ్డ ఈ రోజున? ప్రేమే చాలయ్యా యేసయ్యా 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 నీ కృపా చాలయ్యా యేసయ్యా చాలా మందిలో అయ్యా అయ్యా విడుదల కలిగించండి. నీ ప్రేమే చాలయ్యా